ఈ శబ్దాన్ని విన్న తర్వాత జాయమాన వస్తుశూన్య వృత్తి, ఆ విన్న తర్వాత మనకు కలిగేటువంటి వస్తుశూన్యమైనటువంటి వృత్తి. వస్తుశూన్యం అంటే రాహువు వేరు, శిరస్సు వేరు లేదు కాబట్టి వస్తుశూన్యం. అది రాహువు యొక్క శిరస్సు అన్నప్పుడు రాహువు అతని యొక్క శిరస్సు అని అర్థాన్ని చెబుతున్నది కదా. ఈ అర్థం ఉందా ఇప్పుడు? అది లేకపోవడమే వస్తుశూన్యం. అర్థమైంది కదా. వస్తుశూన్య వృత్తి కలిగింది, అంతఃకరణ వృత్తి వస్తుశూన్య రూపంగా కలిగింది. ఇదే వికల్పము అంటే. అతో వాక్యార్థ గోచర వృత్తం నాతి వ్యాప్తి. వాక్యార్థ గోచర వృత్తం నా అతి వ్యాప్తి. నీవు వికల్పానికి లక్షణం చెబుతున్నా. ఇది రాహోశిర అని ఉదాహరణించి చెప్పిన, అది వికల్ప వృత్తి అన్నావు. అక్కడ రాహువు శిరస్సు అనేది భిన్న భిన్నంగా లేదు కాబట్టి వికల్పమైంది. అట్లాగాక ఈ గౌహు అంటాడు, అంటే చైత్రస్య గౌహు, చైత్రుని యొక్క గోవు. ఇది చైత్రుని యొక్క గోవు అని అంట. ఇది సరిపోయింది. చైత్రుడు అనే ఒకనికి పేరు, వాని యొక్క ఆవది అయినప్పుడు చైత్రుని యొక్క గోవు అన్నప్పుడు దీని ఎందుకు కూడా భయపడుతుంది కదా. రాహు యొక్క శిరస్సు అన్నప్పుడు ఎట్లా అర్థం వచ్చిందో అట్లా ఆ రీతిగా ఉంది ఇది కూడా. చైత్రుని యొక్క గోవు అన్నప్పుడు దాని మీద కూడా పడుతుంది కదా. అప్పుడు అది కూడా వికల్పమే కావాల్సి వస్తుంది కదా. అంటే అట్లా లేదు అంటున్నాడు. ఎందుకని అక్కడ వస్తు శూన్యత్వం లేదు. చైత్రుడు ఉన్నాడు, వానికంటే ఇలా వేరుగా గోవు ఉంది. ఇక్కడ రాహోశిర అన్నప్పుడు రాహు వేరుగా శిరస్సు వేరుగా లేదు. అర్థమైందా? ఏమి ఆ రీతిగా చైత్రస్య గౌహు అన్నప్పుడు చైత్రుని యొక్క గోవు అని అంటే ఇది కూడా వికల్పమే. అక్కడ కూడా అతివ్యాప్తి వస్తుంది. అట్ట అనడానికి వీల్లేదు. ఎందుకని ఇక్కడ వస్తువు ఉంది, చైత్రుడు ఉన్నాడు, వాని యొక్క గోవు ఉంది. రాహోశిర అన్నప్పుడు అట్లా లేదు కాబట్టి దీనికి అక్కడ అతివ్యాప్తి లేదు. వస్తుశూన్యత్వాభావాత్. చైత్రస్య గౌహు అన్నప్పుడు వస్తుశూన్యత్వం అంటూ లేదు. వస్తువు ఉంది, చైత్రుడు ఉన్నాడు, వానికంటే వేరుగా గోవు ఉంది. షష్ఠి వచ్చింది కాబట్టి భేదం లోకంలో సిద్ధమైంది. చైత్రుడు గోవు ఇద్దరు కలిసి ఒకటవుతారా? ఇప్పుడు రాహోశిర అన్నప్పుడు రాహువు శిరస్సు కలిసి ఒకటే గల అట్లయిందా? ఇప్పుడు కాలేదు కాబట్టి రాహోశిర అన్నట్టే చైత్రస్య గౌహు అనే చోట కూడా అది కూడా వికల్పం అవుతుందేమో. అట్లా కాదు. ఇక్కడ వస్తు శూన్యత్వం ఉంది, అక్కడ వస్తువే ఉంది కాబట్టి వస్తు శూన్యత్వం అనేది లేదు కాబట్టి అది వికల్పం కాదు. పోయింది. ఈ విపర్యనందు కూడా ఈ వికల్ప లక్షణం పడుతుందేమో. విపర్యమని ముందు చెప్పినాడు కదా, ఇప్పుడు వికల్పానికి లక్షణం చెబుతున్నాడు. ఈ లక్షణం వెళ్ళి విపర్యం అనే దాని ఎందు కూడా పడుతుందేమో, ముందు చెప్పిన దాని ఎందు అని శంకిస్తున్నాడు. నాపి విపర్యయే. విపర్యమునందు కూడా ఈ వికల్పానికి చెప్పిన లక్షణం పడుతుందా అని అంటే పట్టదు. ఎందుకు పట్టదు? తస్య శబ్దజ్ఞానానుపాతిత్వాభావాత్. విపర్యయం ఉందే శబ్దజ్ఞాన అనుపాతి కాదు. లోకంలో రాహోశిర అని అంటూ ఉంటారు. ఆ శబ్దజ్ఞానాన్ని అట్లా వచ్చింది. అది ఆ రీతిగా విపర్యం నందు చెప్పేటువంటిది ఉన్నదే అది శబ్దజ్ఞానానుపాతి కాదు. ఇదే వికల్పమే శబ్దజ్ఞానానుపాతి అయింది. అప్పుడు శబ్దజ్ఞానానుపాతిత్వం అనేటువంటిది విపర్యం నందు లేదు కాబట్టి వికల్పానికి చెప్పిన లక్షణం విపర్యం నందు పట్టదు. విపర్యము వికల్పము ఈ మూడింటికి చెప్పినాడు. ఇవి చెప్పదగినవి ఏమిటి? నిద్ర, స్మృతి. ఈ రెండింటికి చెప్పాలి. ఈ నిద్రకు చెప్తూ ఉన్నాడు. అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. అభావ ప్రత్యయ ఆలంబనముగా కలిగినటువంటి వృత్తి ఏదైతే ఉందో అభావ ప్రత్యయము అవంటే అభావ జ్ఞానము. ఆలంబనముగా కలిగినటువంటి వృత్తి ఏదైతే ఉందో అది నిద్ర. అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. వస్తుభావ ప్రతీతే యస్మిన్నావరకే తమసి సతి తత్తమో అభావ ప్రత్యయ. వస్తుభావ ప్రతీతే యస్మిన్ ఆవరకే. ఆవరకం అంటే గది. రాత్రిపూట అమావాస్య గాఢాంధకారంగా ఉంది, ఇంట్లో గది ఉందో గది
ఆ గది లేకపోతే అక్కడ వస్తువు కనిపిస్తుందా? కనిపించదు రాత్రిపూట. ఎందువల్ల? తమసి సతి, అక్కడ తమస్సు బాగా నిండి ఉంది, అంధకారం నిండి ఉంది కాబట్టి వస్తు అభావ ప్రతీయతే, వస్తువు యొక్క అభావం ప్రతీయతే. యస్మిన్ ఆవరకే తమస్యతి తమో అభావ ప్రత్యయ. ఆ తమస్సునే ఆ తమస్య అభావ ప్రత్యయము అని అంటే తం విషయీకుర్వతి వృత్తి నిద్ర. ఆ అభావ ప్రత్యయాన్ని విషయంగా చేసుకున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో అదే నిద్ర. ఏమి వస్తువు యొక్క అభావము రాత్రిపూట గది ఎందుకు కలుగుతున్నదా లేదా? ఎందువల్ల? గాఢాంధకారంగా ఉంది కాబట్టి. గదిలో గాఢాంధకారంగా ఉంది, అందులో ఏమున్నదో ఏమో వీడికి ఏమీ తెలియకపోయేటప్పటికి వస్తువులే లేనట్టుగా ఉంది. వస్తు అభావ ప్రతీయతే తమసి సతి. తమస్సు అంటే అంధకారం, అది ఉంటూ ఉండగా ఏమి వస్తువు యొక్క అభావమే ప్రతీమానం అవుతూ ఉంది. ఏమి ఆ అభావాన్ని ఏది విషయీకరిస్తూ ఉందో అదే నిద్ర. అంటే మీకు గాఢ నిద్ర వచ్చినట్టయితే తర్వాత ఏదైనా ఉన్నది అనేటువంటి జ్ఞానం ఉంటుందా చెప్పండి? మేల్కొంటే అది ఉంది ఇది లేదు ఈ జ్ఞానం అంతా వస్తుంది, కానీ గాఢ నిద్రలో మీకు ఆ వస్తువు ఉన్నది అనేటువంటి జ్ఞానం ఉంటుందా? లేదు. అదే నిద్ర. వస్తుభావ ప్రతీతే యస్మిన్ ఆవరకే తమసి సతి తమో అభావ ప్రత్యయ. ఆ తమస్య అభావ ప్రత్యయం తం విషయీకుర్వతి. ఆ అభావ ప్రత్యయాన్ని ఏది విషయీకరిస్తూ ఉందో, విషయంగా చేసుకున్నదో అదే నిద్ర. అంటే నిద్ర వచ్చినప్పుడు కూడా ఆ అభావమే ఉంటుంది, అంటే ఏదీ లేదు అప్పుడు. ఏమి బాగా సంపాదించుకున్నాడు, ఇనపెట్టి కూడా తెచ్చుకున్నాడు, దాంట్లో అన్ని కావలసిన అన్ని ఆభరణాలు మొదలైనవి, బంగారం మొత్తలే డబ్బులన్నీ దాంట్లో పెడతాడు. కానీ నిద్ర వచ్చింది, తలం చేలు కూడా అక్కడనే బారేసి నిద్రపోతుంది. ఏమి తర్వాత ఇది ఉంది పోయింది ఏమన్నా తెలుస్తుందా? అందుకని కదా నిద్రపోయేటప్పుడు వస్తారు దొంగలు, తీసుకొని పోతారు. అంటే పూర్వకాలం. ఈ కాలంలో నిద్రపోయేవాడిని కూడా లేపి తాళపు చెవులు ఎక్కడ ఉన్నాయో తెమ్మని, స్వయంగా వాడిని తాళం తీయమని, అందులో ఏమున్నాయో అన్ని తీసి తన చేతులు పెట్టమంటాడు. అట్లా దొంగలు ఇప్పుడు తయారైనారు. ఈ కాలాన్ని బట్టిగా చెప్పేది, ఆ కాలాన్ని బట్టి. ఏమి అందుచేత అది నిద్ర అంటే. తస్యాహ నిద్రాయా సుఖమహమస్వాప్సం నకించిదవేషితం ఇది స్మరణం. ఇది స్మరణస్య అనుభవపూర్వకత్వాత్ వృత్తిత్వం. తస్యాహ సుఖమహమస్వాప్సం నకించిదవేదిషం ఇది స్మరణస్య అనుభవపూర్వకత్వాత్ వృత్తిత్వం. అయితే ఇప్పుడు ఆ నిద్ర వచ్చినప్పుడు ఏమీ తెలియదు కదా, ఏమీ తెలియదు. ఆ నిద్ర అనేది ఒకటి ఉన్నదని అనుకోవడం ఎట్లా? నిద్ర అనేది ఒకటి వస్తుంది, అది వచ్చినప్పుడు ఏమీ ఉండడం లేదు అనుకుంటున్నా. గాఢాంధకారమైనటువంటి గదిలో ఒక వస్తువు ఉన్నది అని ఎట్లయితే తెలియదో, వస్తువు యొక్క అభావం ఎట్లయితే ఉంటుందో, ఆ రీతిగా బాగా నిద్ర వచ్చినప్పుడు కూడా ఏదీ లేదు, అంతా అభావమే, ఏది ఉన్నట్టుగా లేదు. అయినప్పుడు ఆ నిద్ర అనేది ఒకటి ఉన్నది అని మనం తెలుసుకోవడం ఎట్లా? ఉన్నదని తెలుసుకోవడం ఎట్లా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్తున్నాడు. అయ్యా, నిద్ర నుండి లేచిన తర్వాత ప్రతి వాళ్ళు సుఖమహమస్వాప్సం నకించిదవేదిషం. నిద్ర నుండి లేచిన తర్వాత ఒక స్మృతి కలుగుతుంది అందరికీ. దాన్ని గమనించిన వాళ్ళకి ఏమిలే, నిద్రపోతారు, లేచిపోయి పనుల్లో చొరబడతారు. గమనించిన వాడికి తెలుస్తుంది ఇదంతా. ఎట్లా తెలుస్తుంది అని అంటే, లేచిన తర్వాత సుఖమహమస్వాప్సం, ఇంతవరకు నేను సుఖంగా నిద్రించాను, నకించిదవేదిషం, నాకేమీ తెలియలేదు ఆ సమయంలో అని లేచిన తర్వాత స్మరిస్తాడు. ఈ స్మరణం అనేది ఒకటి ఉండబట్టి దీనికి పూర్వంలో నిద్ర అనేది ఒకటి ఉంది. నకించిదవేది ఎట్లా ఉన్నదా నిద్ర? వీడికి ఏమైనా స్మృతి కలుగుతుందో దీన్ని బట్టి దాన్ని ఊహించాలి. ఎందువల్ల? స్మృతి కదా ఇది. స్మృతి అంటే ఏమవుతుంది? ముందు అనుభూతమైనటువంటి విషయం యొక్క జ్ఞానం కలిగితే ఆ జ్ఞానాన్ని స్మృతి అని అంటారు. ముందు అనుభవం, తర్వాత స్మరణ. అనుభవము జ్ఞానమే, స్మృతి జ్ఞానమే, రెండు జ్ఞానమే.
జ్ఞానమైనప్పుడు తేడా ఏమిటి అంటే ముందు అనుభవం ఉంటుంది, తర్వాత స్మృతి. ఎట్లా? ఇప్పుడు మనం తిరుమలకు వెళ్ళాం, వెంకటేశ్వరుని దర్శించినాం, మళ్ళీ ఇంటికి వచ్చినాం, ఏదో ప్రసంగవశాత్తుగా ఆ గర్భగుడిలో వెంకటేశ్వరుడు ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడని మళ్ళీ చెప్పుకోవడంలే ఇక్కడ. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్నాం, తిరుమలలో లేం, దేవుడికి ఎదురుగా లేవు. అయినా సరే ఇప్పుడు వెంకటేశ్వరుడు ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడని అన్నీ చెప్పుకుంటాం కదా. ఏమి ఇందువల్ల చెప్తున్నావు అట్లా? ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు, ఆ కిరీటం పెడితే ఇట్లా ఉంది, ఆ చేతులు ఇట్లా ఉన్నాయి, పుష్పమాలు ఇట్లా వేసినారు అని అంతా మనం ఇక్కడ చెప్పుకుంటామే. అది ఎవడు చెప్పుకుంటాడు? ఎవడైతే చూచి వచ్చినాడో వాడు చెప్తాడు. అక్కడికి వెళ్ళి ఎవడు వెంకటేశ్వరుని చూచినాడో వాడు మాత్రం ఇట్లా ఇట్లా ఉన్నాడని ఇప్పుడు చెప్తాడు. ఎవడు చూడలేదో, అక్కడికి వెళ్ళి వెంకటేశ్వరునే చూడలే, వాడు చెప్తాడా? చెప్పడు. చూడడం అంటే అర్థమేమి? అనుభవం. కంటితో చూడడం వల్ల ఒక అనుభవం కలిగింది వాడికి. ఈ అనుభవం కలిగిన తర్వాత ఉంది ఇప్పుడు కలిగేది స్మృతి. చూచినప్పుడు కలిగింది అనుభవం. తిరుమలలో చూస్తూ ఉన్నప్పుడు అజ్ఞానం కలిగింది, ఆ జ్ఞానాన్ని అనుభవం అంటారు. ఇప్పుడు అనుభవం పోయింది, ఇప్పుడు ఇంట్లో వచ్చి వల్ల ఆ స్వరూపాన్నే స్మరిస్తూ ఉన్నాడు. ఇదేంటి? స్మృతి. అందువల్ల అనుభవజన్యం జ్ఞానం స్మృతి. స్మృతి అంటే అర్థమేమి? అనుభవం వలన కలిగే జ్ఞానాన్ని స్మృతి అని అంటారు. అందువల్ల స్మృతి అనగానే దానికి పూర్వం ఒక అనుభవం అనేది ఉండాలి. అనుభవం లేకుండా స్మృతి అనేది ఇప్పుడు ఉండదు. అర్థమైందా? ఆ రీతిగా లేచినటువంటి వాడు నేను ఇంతవరకు సుఖంగా నిద్రించినాను, నాకేమీ తెలియలేదు అని స్మరిస్తూ ఉన్నాడంటే దీనికి పూర్వం అనుభవం ఉండద్దా? అనుభవం ఎప్పుడు కలిగింది? అది నిద్ర. అదే నిద్రలో కలిగింది. అప్పుడేమీ తెలియదు. నకించిదవేదిషం, నాకేమీ తెలియలేదు. అయితే సుఖంగా నిద్రించి సుఖంగా ఉంటుంది. అందువల్ల నిద్ర ఉంది ప్రతివాడికి సుఖంగానే ఉంటుంది. వాడు బ్రాహ్మణుడైనా అబ్రాహ్మణుడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, బ్రహ్మచారి అయినా గృహస్థుడైనా, ఈ దేశీయుడైనా విదేశీయుడైనా, హరిజనుడైనా గిరిజనుడైనా, ఎవరైనా సరే గాఢ నిద్రలు అందరూ ఒక్కటిగానే ఉంటారు. మహారాజైనా సేవకుడైనా ఇద్దరికి ఏ తేడా ఉండదు. ఎప్పుడు? గాఢ నిద్రలో ఏ తేడా లేదు. సేవకుడు మహారాజు గారికి చక్కగా పరుపు దిండులు అన్ని చక్కగా అమర్చినాడు, మహారాజు గారు వచ్చి పండుకున్నాడు, వీణు కూడా పక్కన చాప వేసుకొని కింద పండుకున్నాడు. వాడు గురకబెట్టి నిద్రపోతున్నాడు, రాజుగారు గురకబెట్టి నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఈ నిద్రలో సేవకుడు రాజు అనేటువంటి భేదం ఉందే చెప్పండి? ఇద్దరు సమానమే. లేస్తే నేను రాజును లేస్తాడు ఆయన, నేను సేవకుడని లేస్తాడు వీడు. నిద్రలో మాత్రం ఇద్దరికి ఏ విధమైన తేడా లేదు. ఆ రీతిగానే అందువల్ల సుఖంగా ఉంటుంది అందరికీ. అప్పుడు ఆనందం. ఏమి? గాఢ నిద్రలో ఆనందం. స్వప్నంలో ఉండదు. స్వప్నంలో తనకి ఇష్టం లేని పదార్థాలు దొరికితే ఆనందం, అనిష్టం లేని దొరికితే దుఃఖం. ఒక శత్రువు వచ్చినాడు, కత్తి తీసుకొని పొడి చేసినాడు, ఇప్పుడు సుఖం కలుగుతుందా దుఃఖం కలుగుతుంది? ఏమి? ఇంకొకరు వీళ్ళు ఏదో పదవిలో ఉండి దిగిపోతూ ఉంటే ఆయనకి అన్ని మర్యాదలు చేసి మంచి మంచి భోజనాలు అవన్నీ పెట్టి ఆయన స్థుతిస్తూ ఉన్నారు, ఇప్పుడు సుఖం. వీడ్కోలు చేస్తారు కదా, ఆ వీడ్కోల్లో చక్కగా భోజనాలు చేసి మంచిగా స్థుతించినాడు, చక్కగా ఆయన యొక్క అధికారాన్ని చేయవలసిన పనులు చక్కగా చేసినాడు, చాలా గొప్పవాడని వాళ్ళందరూ స్థుతిస్తూ ఉన్నారు, మంచి భోజనం పెట్టినారు. సుఖం. శత్రువు వచ్చి కత్తితో నరికితే దుఃఖం. అందులో అయితే గాఢ నిద్ర అయితే ఈ సుఖం లేదు, ఆ దుఃఖం లేదు, కానీ స్వరూప సుఖం ఉంటుంది అక్కడ. సదా సౌమ్య తదా సంపన్నో భవతి సమపీతో భవతి అని శృతి చెప్తుంది. నిద్రావస్థ ఎట్లా ఉంటుందంటే సతా సౌమ్య తదా సంపన్నో భవతి. తదా అంటే ఆ గాఢ నిద్రలో సతా సద్రూపమైనటువంటి పరమాత్మతో సంపన్న పూర్తిగా ఐక్యాన్ని పొందిపోతాడు. ఎవరు? ఈ జీవుడు. ఈ జీవుడు పరమాత్మతో ఐక్యాన్ని పొందిపోతాడు. బాగా గమనించుకోండి, అద్వైతం సత్యమా ద్వైతం సత్యమా అనేది కూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది. అందరు ఎవరు? జీవులు. ఈ జీవుడు ఆ నిద్ర దశలో ఈ జీవునికి ఉన్నటువంటి ఉపాధి పోతుంది. జీవునికి ఉపాధి అంతఃకరణం. ఆ గాఢ నిద్రలో అంతఃకరణం లీనమైపోతుంది. వీడు ఉపాధి రహితుడు అవుతాడు. ఉపాధి రహితుడు ఏమైపోతాడు? సద్రూపమైన పరమాత్మతో ఏకత్వాన్ని పొందిపోతాడు. ఉపాధి భేదం చేత భేదమే కానీ ఆత్మకు స్వరూపంతో భేదం లేదు. ఈయనకు అంతఃకరణం అనే ఉపాధి, ఈశ్వరునికి మాయ అనే ఉపాధి. ఏమి? ఈ ఉపాధి భేదం చేత చైతన్యం ఒక్కటే, ఒకే చైతన్యం
మాయ అనే ఉపాధితో ఈశ్వరుడనే పేరును పొందింది. అంతఃకరణం అనే అవిద్య అనవచ్చు, అంతఃకరణం అనవచ్చు. అంతఃకరణం అనే ఉపాధితో జీవుడనే భేదాన్ని పొందింది. నిద్ర వచ్చినప్పుడు అంతఃకరణం లయమైపోయింది. ఆ ఈశ్వరుడు పరమాత్మ ఆయన ఉపాధి లేదు, అప్పుడు మాయ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇద్దరు చైతన్యం ఒకటే. అప్పుడు జీవబ్రహ్మ ఐక్యం వచ్చింది. జీవబ్రహ్మ ఐక్యం ఎప్పుడు వచ్చింది? అప్పుడు ఆనందం. అందుకనే అద్వైతం సత్యం, అద్వైతంలో ఆనందం ఉంటుంది, ద్వైతంలో ఆనందం ఉండదు అని చెప్పేది. ద్వైతంలో ఈ ఆనందం ఉండదు, అద్వైతంలో ఆనందం ఉంటుంది. ద్వైతం అంటే ఇద్దరు ఉన్నప్పుడు ఉండదు ఆ ఆనందం. ఎందువల్ల? ఇప్పుడు అన్ని సుఖాల కంటే ఏదో సుఖం చెప్తారు కదా. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మహాసుఖాన్ని పొందుతూ ఉన్నారు. కానీ ఈ భార్య భర్తలందరూ అట్టే సుఖంగా ఉంటున్నారు ఆ లోకంలో? చెప్పండి. కొన్ని లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటారు, ఖర్చు పెట్టి. తర్వాత కొద్ది రోజులు అట్లా ఉన్నారో లేదో వాళ్ళకి లేనిపోని వికల్పాలు వచ్చినాయి. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నేను ఎక్కడో వెళ్ళిపోతారు కూడా, సంబంధం లేకుండా కూడా. పోనీ అంతటితో పోతే సరే. కొందరు ఏం చేస్తారు, ఏమి కోర్టుకి ఎక్కుతారు. మరి కొందరు ఏం చేస్తారు, అసలు వ్యక్తిని చంపుకుంటారు. ఇప్పుడు మేము చెప్పే వాళ్ళందరూ ఉన్నారా లేదా? ఎవరి సంగతి చెప్పేది? భార్యాభర్తల సంగతే. ఏమో సుఖం అనుభవించాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఇదంతా ఇట్లయింది. కారణం ఏమే? భేదం ఉంది కాబట్టి. ఆయన భార్య, ఈయన భర్త అనే భేదం ఉంది. ఇద్దరు ఒకటే అయితే, భార్యాభర్త అనే రెండు వ్యక్తులు లేరు, ఉన్న వస్తువు ఒక్కటేనని ఉన్నట్టయితే ఎవరిని కొట్టుకుంటారు? కొట్టుకోవడం ఎక్కడ, తిట్టుకోవడం ఎక్కడ, కోర్టుకి ఎక్కడ, చంపుకోవడం ఎక్కడ? చెప్పండి. దీనికి ఆస్కారమే లేదు. అందుచేత అద్వైతం అనేది ఎంతవరకే ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సుఖం, శాశ్వతమైన సుఖం. అంతవరకు సుఖం లేదు. ద్వైతంలో సుఖం లేదు, దుఃఖం తప్పకుండా ఉంటుంది. అయితే ఈ జీవుడు, ఆయన దేవుడు, ఇద్దరు ఉన్నారు కదా. అప్పుడు ఒక ఆయన జీవుడు, ఇంకొక ఆయన ఈశ్వరుడు. ఇద్దరుగా ఎప్పుడైతే తప్పకుండా ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు మహారాజు ఉంటాడు, ఒక వంటవాడు ఉంటాడు. వంటవాడిని చూస్తే రాజుకు కూడా భయమే. ఎందుకని? ఎప్పుడున్నా కాస్త విషయం దాంట్లో కలిగితే ఈ రాజుగారి సంగతి ఏమవుతుంది? ఏమి? అందువల్ల వంటవాడిని చూస్తే రాజుకు భయమే, రాజుని చూస్తే వంటగాడికి భయమే. నేను ఎప్పుడైనా పొరపాటు అయితే రాజు నన్ను ఏమంటాడో ఏమో, వాడికి ఎప్పుడు భయమే. ఆయనకు భయమే, ఈయనకు భయమే. ఎందువల్ల? ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఒకటే అయితే అది నిద్రలో ఏమవుతారు? అజ్ఞానులు కూడా ఈ జీవుడు దేవుడు ఏకమైపోతారు. అందువల్ల అప్పుడు ఈ ఉపాధులు లేవు, చైతన్యం ఒకటైపోయి. అది చెప్తున్నాడు. సతా సౌమ్య తదా సంపన్నో భవతి. తదా అంటే ఆ సుషుప్తి అవస్థలో సత ఈ జీవుడు సద్రూపమైన పరమాత్మతో సంపన్న అంటే పూర్తిగా ఐక్యాన్ని పొందిపోతాడు. పూర్తిగా ఐక్యం ఎప్పుడైతే వచ్చిందో ఉన్న ఆత్మ ఒకటే, అది ఆనంద స్వరూపం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆ జీవబ్రహ్మ ఐక్యం చైతన్యం అది ఒకటే. ఉపాధి భేదం చేత భేదం, కానీ వాస్తవంగా భేదం లేదు కనుక అది ఆనంద స్వరూపం. ఆ ఆనందం ఇప్పుడు వీడికి అనుభూతం అవుతుంది. ఎక్కడ? నిద్రలో. అజ్ఞానులు కూడా ప్రతిరోజు ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారు కనుకనే జీవిస్తున్నారు. అనుకుంటున్నారు మేము మంచి మంచి పదార్థాలు తిని హాయిగా ఉంటున్నామని అనుకున్నారు, కానీ ఇది ముఖ్యం కాదు. ముఖ్యమైనది అది ఆత్మానం నిద్రలో కలుగుతుంది ఆనందం, అది ముఖ్యం. దాంతో జీవిస్తున్నారు. ఇది దానికి పక్కన ఏదో కాస్త. ఇప్పుడు పైర్లు ఉన్నాయి. ఈ పైర్లు, చంద్రుడు సూర్యుడు వస్తారు కదా, ఆ రాత్రిపూట చంద్రుడు తన అమృత కిరణాలను పైర్ల మీద వర్షిస్తాడు. అది ముఖ్యమైంది పైర్లకు. కానీ మనం పెట్టే ఎరువులు మొదలైనవి కొంత ఏదో, కానీ ముఖ్యమైనది ఏదంటే అదే. ఆ రీతిగా ఏమి ముఖ్యమైనటువంటి ఆనందం ఏదంటే ఆ స్వరూపానందం. దాంతో జీవిస్తారు అందరూ. కొద్ది రోజులు భోజనం లేకపోయినా సరే, నిద్ర లేకపోతే ఉండలేరు. ఉపవాసంతో ఉంటాడు, రోజు బాగా నిద్రపోతూ హాయిగానే ఉంటూ ఉంటాడు. కానీ నిద్ర లేకపోతే మాత్రం ఉండలేవు. అనుభవంతో చూసుకోండి. కారణం ఏమి? అది ఆనందం, అది ఆత్మానందం. దాన్ని అనుభవించి ఉంటూ ఉంటాడు జీవుడు. ఇక్కడ జీవత్వం ఈశ్వరత్వం పోతుంది, కేవలం చైతన్యమే ఉంటుంది అక్కడ. ఈ జీవుడు ఈశ్వరునితో ఏకత్వాన్ని పొందిపోయినాడు. అప్పుడు అది ఆనందం. ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఆ ఆనందం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపమై ఉంటాడు. అజ్ఞానిగా ఉన్న ఈ ఆనందాన్ని ప్రతిరోజు అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. పశువులు సైతం అనుభవిస్తూ ఉన్నాయి. పశువులు కూడా నిద్రపోతాయా లేదా? అవి కూడా ఆ నిద్రలో ఆత్మానందాన్ని అనుభవిస్తూనే ఉన్నాయి. సమాధిలో సాధువులు సమాధికి వెళ్ళి ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నారు.
సమాధిలో సాధువు ఏ ఆనందాన్ని అనుభవిస్తాడో గాఢ నిద్రలో ఇతర జీవులు కూడా ఆ ఆనందాన్నే అనుభవిస్తాయి. దానికి దీనికి భేదం అంటూ లేదు. అయితే మరి సమాధిలో ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తూ సాధువు ముక్తుడైపోతాడు. వీడు నిద్రలో ఆనందాన్ని అనుభవిస్తూ బద్ధుడై ఉంటాడు. కారణమేమి? అర్థమైందా ప్రశ్న? ఆనందమేమో ఇద్దరికి ఒకటే. ఇక్కడ జీవబ్రహ్మ ఐక్య రూపమైన ఆనందం, అక్కడ జీవబ్రహ్మ ఐక్య రూపమైన ఆనందం సమాధిలో. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని సమాధిని పొందినాడు. ఆ స్థితిలో ఆనందం. ఇక్కడ కూడా జీవునికి బ్రహ్మకు ఐక్యం కలిగింది. చెప్తే సదా సౌమ్య తదా సంపన్నో భవతి స్వమపీతో భవతి. స్వం అంటే జీవత్వం ఉందే, అది కూడా అపీత అంటే లయమైపోయింది. జీవత్వం లయమైపోయింది. ఇప్పుడు పరమాత్మతో ఐక్యం ఎప్పుడైతే వచ్చిందో జీవత్వం పోయింది, పరమాత్మ అన్నాడు. అందువల్ల ఆనందం. అప్పుడు ఆ సాధువు సమాధిలో, నిర్వికల్ప సమాధిలో ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో ఏమి ఈ అజ్ఞాని కూడా గాఢ నిద్రలో అదే ఆనందాన్ని అనుభవిస్తుంది. మరి ఇద్దరికి ముక్తి రావాల్సిందే కదా, మోక్షం ఆయనకే, ఈయనకి మాత్రం లేదు. కారణమేమి అంటే నిద్ర అనేది తమో గుణం విజృంభిస్తే వస్తుంది. బాగా చూసుకోండి. మీకు సత్వం ఉంటే నిద్ర రాదు, రజస్సున్న రాదు. తమస్సు ఎప్పుడు విజృంభిస్తుందో 3 గుణాలల్లో, ఆ తమస్సు విజృంభించినప్పుడు నిద్ర వస్తుంది. ఏదైనా పుస్తకం పట్టుకొని చదువుతూ ఉన్నాడు అనుకోండి, బాగా తమస్సు విజృంభించిన పుస్తకం కూడా పడిపోతుంది కింద. పుస్తకమే కదా తాను కూడా పడిపోతాడు. కొందరు ఉపన్యాసం వినడానికి వస్తారు, ఆ కొయ్య ఉంటుంది, దాన్ని ఆనుకొని కూర్చుంటారు. ఆగని కూర్చున్న తర్వాత నిద్ర వస్తుంది. నిద్ర వచ్చేప్పుడు పడి కూడా పోతారు. సభలోనే పడిపోతారు. తక్కిన వాళ్ళు హాయిగా కూర్చుంటారు. కారణం ఏమి చెప్పండి? తమస్సు విజృంభించింది, సత్వం రజస్సు లోపించింది. ఆ సమయంలో పడిపోయినాడు. అయితే సమాధిలో ఉన్నవాడు ఉండే సత్వం విజృంభించింది కాబట్టి చెక్కు చెదరకుండా బొమ్మ మాదిరిగా ఉంటాడు. ఒక ప్రతిమను మనం కాగితం మీద గీస్తే అది కదులుతుందా మెదులుతుందా, అట్ట చిత్రం మాదిరిగా ఉంటాడు. ఇందువల్ల సత్వం ఉంది. అప్పుడు ఈ పడడం గేయడం ఉండదు, చక్కగా ఉంటాడు, ప్రతిమ మాదిరిగా ఉంటాడు. ఈ తమస్సు అయితే పడిపోతుంది. ఏమి తమస్సు విజృంభించున్నది కాబట్టి వీడి జ్ఞానం లేదు. జ్ఞానం ఎప్పుడు కలిగేది? అందరికీ సత్వం విజృంభించుంటే కలుగుతుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాద మోహౌ తమసః భవతః అజ్ఞానమేవచ. భగవద్గీతలో 14వ అధ్యాయంలో భగవంతుడు ఈ విషయాలన్నీ చెప్పున్నాడు. సత్వం ఎప్పుడు కేవలం సామాన్య సత్వం అయితే ఏమి, ఆ సత్వం దానిలో తరతమ భావాలు ఉంటాయి అనుకోండి, సామాన్య సత్వం. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో నుండి చంద్రలోకానికి పోయినారు. వాళ్ళు సత్వం విజృంభించి తెలివితేటలు కలిగి కదా ఆ విషయాలన్నీ గమనించి అక్కడికి పోగలిగినారు. కొన్ని బరువు కలిగి ఉంటుంది అది, ఆ రాకెట్. అటువంటి దాని మీద కూర్చొని ఇక పైకి పోయినారు. బరువు ఉంటే కింద పడాలి కదా, అట్లాంటి దాన్ని పైకి తీసుకొని పోయి చంద్రలోకానికి పోయినారు. వాళ్ళకి ఎంత తెలివి ఉంది, కానీ ఆత్మజ్ఞానం ఉందా? ఏమి రాగద్వేషాలు నశించినాయా? రాగద్వేషాలు విజృంభిస్తూ ఉన్నాయి. మేం గొప్పవాళ్ళం అంటే మీకంటే మేము గొప్పవాళ్ళం రష్యా వాళ్ళ మనుషులు కూడా లేకుండా పంపించినారు. చెప్పామందా ఏమి? అందువల్ల నీ గొప్ప నేను గొప్ప అంటే అహంకారం మమకారాలు రాగద్వేషాలు విజృంభించినాయి ఆ తెలివి వల్ల. కానీ ఆత్మజ్ఞానం అనే తెలివి కలిగితే ఈ రాగద్వేషాలు కామక్రోధాలన్నీ నశించిపోతాయి. విజృంభించినప్పుడు అది ఉంటుంది, నశిస్తే ఇది ఉంటుంది. ఇది తేడా. సహనము, శాంతము ఇత్యాదులన్నీ ఉంటాయి. అప్పుడు ఉద్రేకాలు ఉంటాయి. ఆయా విషయానికి సంబంధించిన ఉద్రేకం ఉంది, ఉద్రిక్తత అది బాగా ఉంటుంది. ఆ తేడాలన్నీ ఉన్నాయి. అందువల్ల తమస్సులో వీడు ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ, స్వరూప జ్ఞానాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ అజ్ఞానంతో అనుభవిస్తున్నాడు. అందువల్ల వీడికి మోక్షం లేదు, బంధమే. ఇప్పుడు జ్ఞానంతో అనుభవిస్తాడు, వాడు తప్పకుండా ముక్తుడు. ఇప్పుడు మనం రోజు ఆ ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తున్నా, నాయన జ్ఞానంతో అనుభవించండి అనే చెప్పి తెలుసుకునే దాని కొరకు ఈ కార్యక్రమాలు. అర్థమైందా? ఈ కార్యక్రమం దేని కొరకు? ఆత్మానందాన్ని అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. కుక్క నక్క కూడా అనుభవిస్తూనే ఉంది. కుక్క కూడా నిద్రపోతుందా లేదా? ఇప్పుడు అది కూడా ఆనందాన్ని అనిపిస్తుంది. అప్పుడు కుక్కకు మనుషుడికి దేవతకు కూడా తేడా లేదు. అప్పుడు సమానమే అంతా. ఏమి అయినా
ఏమి కుక్క ఎప్పుడన్నా దేవుడు అవుతుందా? మరి ఆత్మానందాన్ని అనుభవిస్తుందా లేదా? ఎట్లా అది తమోగుణం చేత అనుభవించి. తమోగుణం ఎక్కడ ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉన్నప్పుడు ఈ సోదుకాలు రాగద్వేషాలు తప్ప ఎవరికైనా. వీటిని పోగొట్టుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఇవన్నీ పోతాయి. అప్పుడు ఆ స్వరూప జ్ఞానం ఉంది, దానిలో ఆ ఆనందం సమాధిలో అనుభవిస్తుంది. కాబట్టి నాయన అజ్ఞానం చేత అనుభవించినప్పటికీ దుఃఖాలు తప్పవు, రాగద్వేషాలు తప్పవు. కనుక విచారణ చేత జ్ఞానాన్ని సంపాదించుకోండి, రాగద్వేషాలను తగ్గించుకోండి. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే మోక్షం వస్తుంది అని చెప్పేదానికి ఈ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నాయంటే దీనికి కొన్ని లక్షలు ఖర్చు అయితే ఇట్లా కనిపిస్తుంది. కొన్ని లక్షలు ఖర్చు అయితే ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కార్యక్రమం. అర్థమైందా? అందువల్ల దీనికి చాలా కష్టమే, దీనికంతా చాలా కష్టమే. ఇంతో కొన్ని మాసాల నుండి పనిచేస్తే కష్టపడితే రాత్రి లక్షలు ఖర్చు పెడితే ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది వరకు. ఏమి అంత సులభంగా కనిపిస్తుందా? ఆ రీతికి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి అర్థం చేసుకోండి. అందుచేత ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం ఎందుకు చేస్తున్నాం ఈ పని? ఏమి ఇందులో అడుగు పెడితే నయా పైసా సంపాదన ఉంటుందా చెప్పండి ఎవరికైనా? ఇందులో అడుగు పెట్టిన తర్వాత నయా పైసా సంపాదన ఉంటుందా? మీ ఇంట్లో కొట్లల్లో కూర్చుంటే వ్యాపారాలు చేసుకుంటే హాయిగా వస్తూ ఉంటుంది డబ్బు. ఇక్కడేమన్నా నయా పైసా వస్తుందా? లేదు. అంతేకాదు మీరు అక్కడ సంపాదించింది ఇక్కడ ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. ఉన్న సంగతి జీవితంలో ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. కానీ అంత కష్టపడి సంపాదించి ఖర్చు ఇక్కడ పెడుతూ ఎందుకు పెడుతున్నాం ఇంత ఖర్చు? కష్టపడి సంపాదించిన ధనాన్ని అంటే దీనికంటే ఉత్కృష్టమైనటువంటి సుఖం శాంతి మనకు లభిస్తుంది. కాబట్టి ప్రయోజనం అనుద్దిశ్య మందోపి ప్రవర్తతే. ప్రయోజనం ఫలం ఉద్దేశించకుండా బుద్ధిహీనుడు కూడా పనిచేయడు. బుద్ధి లేడనుకోండి బుద్ధిహీనుడు. అరే నాయన ఈ పని చేయమంటే అది చేస్తే నాకేమొస్తుందని ముందు అడుగుతాడు వాడు. అరే నువ్వు ఇది చేస్తే నీకు ఈ ప్రయోజనం వస్తుంది, అయితే చేస్తా అంటాడు. ఇక బుద్ధిమంతుడి గురించి చెప్పేది ఏముంది? అందువల్ల ఇంత ఖర్చు పెట్టి ఈ పని ఎందుకు చేసినారంటే ఉత్కృష్టమైనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి శాంతి సుఖం ఏదైతే ఉందో దాన్ని పొందాలి దీని ద్వారా. అనే దాని కొరకు భక్తులు కూడా గమనించుకొనే ఖర్చు పెడుతున్నారు. మనం పెట్టే ఖర్చు కంటే మనకు వచ్చే ఫలం ఉన్నదే అది గొప్పది అనే దాన్ని గుర్తించే పెడుతున్నారు, తిరిగి పెట్టడం లేదు. అందుచేత ఆ ఫలం ఉందే మనకు తప్పకుండా ఆ శాశ్వతమైనటువంటి సుఖశాంతిని దీని ద్వారా మనం పొందుతాం. ఇప్పుడు దీని ద్వారా ఎట్లా పొందుతాం? విచారణ. ఇప్పుడు మనంతా చేసేది ఏమిటి? ఇదంతా విచారణ. ఆ వస్తువు అవస్తువు ఎట్లాడిది, వస్తువు ఎట్లాడిది అనే విచారణ చేస్తున్నాం. ఈ విచారణ వల్ల మనకు ఆ జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల మోక్షం అంటే సమస్త సంసార బంధ నివృత్తి, సమస్త దుఃఖ నివృత్తి జ్ఞానం వల్ల కలుగుతుంది. అజ్ఞానం వల్ల దుఃఖాలన్నీ ఇంకా పెరిగిపోతాయి. కాబట్టి దుఃఖం అంటే ఎవరికి ఇష్టం లేదు. అందరికి ఇష్టం ఏమిటి? సుఖం. కాబట్టి ఆ సుఖం ఎట్లా దొరుకుతుంది? ఈ మార్గంలో పోతే. ఆ మార్గంలో మేము సుఖపడుతూనే ఉన్నామే అని అంటే మీరు పడే సుఖాలన్నీ శాశ్వతములు కాదు, శాశ్వతములు కాదు, క్షణికములు. క్షణిక సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పేది ఏమిటంటే శాశ్వతమైన సుఖాలను అనుభవించండి అని చెప్తుంది శాస్త్రం. మేము అనుభవించే సుఖాలు క్షణికములు ఎట్లవుతాయి? మీరు కష్టపడతారు, మంచి భోజనం సంపాదిస్తారు, దగ్గర భోజనం దగ్గర కూర్చొని చేస్తూ ఉన్నారు. సుఖం మీకు ఎప్పుడు వస్తుంది చెప్పండి? భోజనం చేస్తుంటే. నోటికి యువతలు ఉంటే సుఖం వస్తుందా? నోటికి అవతల పోతే సుఖం వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఆ మీద మీరు ఎంతసేపు నేను ఇంత కష్టపడి సంపాదించినానని చెప్పి నోట్లో పెట్టుకుని అట్ట పెట్టుకొని కూర్చుంటారా? కాబట్టి మీరు కష్టపడి సంపాదించినటువంటిది శాశ్వతమా క్షణికమా? ఒకటి మీకు ఉదాహరణ చెప్పిన సమస్త సుఖాలు ఇంతే. ఉదాహరణకు చెప్పిన భోజన సుఖం ఎట్లాడితే లోకములో ఉండే సమస్త విషయ సుఖాలు ఇట్టటియే. కానీ సుఖం ఇష్టమే, కానీ అది క్షణికమైతే వల్ల ఇష్టంలా. దానికంటే పెద్దది, దానికంటే పెద్దది వస్తే అది కావాలి, అది కావాలి, అది కావాలని పోతాడు. అంటే అన్నిటికంటే పెద్దది ఒక్కసారి కలిగితే తిరిగి నశించనిది ఏదేనంటే అది ఆత్మసుఖం.
అన్నిటికంటే గొప్పది. ఒక్కసారి కలిగితే తిరిగి నశించదు. మీరు మించి షడ్రసోపేతమైన భోజనం చేస్తున్నారు, సంపాదించినారు. కానీ ఇప్పుడు భోజనం చేసిన చాలనా జీవితంలా? ఈరోజు భోజనం చేస్తే చాలనా? అరే మధ్యాహ్నం చేస్తే మళ్ళీ రాత్రికి కావాలా? ఉదయం చేస్తే మధ్యాహ్నానికి కావాలా? మధ్యాహ్నం చేస్తే రాత్రికి కావాలా? ఈరోజు చేస్తే రేపుకి కావాలా? మరి ఎక్కడ చాలు అనే భావం ఎక్కడి నుంచి వచ్చింది? కానీ ఆత్మసుఖాన్ని సంపాదిస్తే చాలు అనే సుఖం ఎవరికి వస్తుంది అని అంటే అది ఆత్మజ్ఞానికే వస్తుంది. తక్కిన వాళ్ళకి ఎవరికి రాదు. సృష్టిలో ఇంతవరకు మరొకటికి రాలే, ఇక మీద రాబోదు. కనుక అట్టి పరమసుఖం ఏదైతే ఉందో దాన్ని సంపాదించడానికి యోగ్యమైన జన్మ మనుష్య జన్మ, పశువు పక్షి కాదు. అట్టి జన్మ ఇప్పుడు మనకు లభించింది పుణ్యవశాత్తు. కాబట్టి ఇప్పుడు ఆత్మను గురించి విచారించాలి. నేను ఎవరిని, ప్రపంచం ఏంటి, దేవుడు అంటే ఎవడు, అట్లా బాగా విచారించుకొని తెలుసుకోండి. శాశ్వతమైన సుఖాన్ని, శాంతిని పొందండి. ఇప్పుడు చచ్చిన తర్వాత కాదు, జీవించి ఉండగానే సంపాదించు. ఆత్మసుఖం ఎట్లాంటిదంటే జీవించి ఉండగానే పొందవచ్చు. యజ్ఞం చేస్తే స్వర్గ సుఖం వస్తుంది. యజ్ఞం చేస్తారు, స్వర్గానికి వెళ్ళి దివ్యములైన సుఖాలను అనుభవించాలి అన్న భావంతో ఇక్కడ యజ్ఞం చేస్తారు. కానీ యజ్ఞం చేసి యజ్ఞం ఒక 10 రోజులు 15 రోజులు ఒక దానికి కొన్ని రోజులు ఒక నియమం ఉంటుంది. ఆ రోజు చేసినాడు, పూర్తి అయిపోయింది, వెంటనే సుఖం వచ్చి చేతిలో పడుతుందా? ఏమి కానీ రాదు. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు యజ్ఞం చేస్తే ఈ శరీరం పోతే తర్వాత ఎప్పుడు వస్తుంది? నీకు తెలియదు, వస్తుందని శాస్త్రం చెప్పింది, దాని ఎందుకు విశ్వాసంతో పాటుపడుతున్నావు. యజేత స్వర్గకామ, నీవు యజ్ఞం చేస్తే నీకు సుఖం వస్తుంది, దివ్యమైన సుఖము. ఈ మనుషుల సుఖం కంటే అది ఎన్నో రెట్లు గొప్పది అని చెప్తే నాకు అది కావాలి అని చెప్పి ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు. కానీ తర్వాత చస్తే వస్తుంది అన్నాడు. చస్తే వచ్చిందో రాలేదు నీకు ఎట తెలిసి? ఇప్పుడు ఈ మోక్ష సుఖం అట్లాంటిది కాదు. నువ్వు చేయదగినటువంటి దాన్ని చేసినావు, రాదగినటువంటిది వచ్చేసింది, అంతే. అందుకని జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే నేను సంపాదింపదగిన దాన్ని సంపాదించాను, ఆ తృప్తి అనేటువంటిది ఇందులో వస్తుంది కానీ అందులో రాదు. అందుచేత మరి ఆత్మసుఖాన్ని సంపాదించుకోండి. యోగ్యమైనటువంటి మనుష్య జన్మ వచ్చింది, స్త్రీలైనా పురుషులైనా, బ్రాహ్మణులైనా అబ్రాహ్మణులైనా యోగ్యమైన జన్మ వచ్చింది. ఇప్పుడే ఈ శరీరం పోకముందే దాన్ని విచారణ చేసుకొని సంపాదించుకోండి. నేను రేపు చూస్తాలే, ఎల్లుండి చూస్తాలే, వచ్చే సంవత్సరం చూస్తానంటే అంతవరకు ఈ శరీరం ఉంటుందని నమ్మకం ఏమి? ఈ క్షణమో పై క్షణమో ఎప్పుడు పోతుందో. అందువల్ల ముందుగానే సంపాదించుకోవాలి. చెప్తారే సామెత ఏమిటి? దీపం ఉండగానే ఇల్లు చదవబెట్టుకోవాలి. ఈ శరీరం అనేది ఒక గృహం, దీనిలో ఆత్మ అనే దీపం ప్రకాశిస్తూ ఉంది సర్వకాల సర్వావస్థలే. ఇది ఎల్లప్పుడూ ఇట్లే ఉంటుందని అనుకోవడానికి లే, ఎప్పుడు పుటక్కన పోతుంది. ఇది పోకముందే దాన్ని సంపాదించుకున్నవాడు ధన్యుడు. కాబట్టి అందరూ ప్రయత్నం చేసి ఇటువంటి వ్రతాలు మొదలైనటువంటివి సలిపి ఆ రీతిగా పుణ్యాన్ని, భక్తిని, యోగాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకొని బ్రహ్మానందంతో విరాజిల్లుదురుగాక. ఓం పూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, పాతంజలి యోగ సూత్రములు ద్వితీయ సూత్రంలో అంటే యోగ చిత్త వృత్తి నిరోధ అన్న సూత్రంలో చిత్తము, వృత్తి అని 2 పదాలు ఉన్నాయి. అందులో చిత్త పదాన్ని వ్యాఖ్యానం చేసి తర్వాత వృత్తి పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఆ వృత్తులు 5 ఉంటాయి అని చెప్పాడు. అందులో 4 వృత్తులు చెప్పబడ్డాయి. చివరిదైన 5వ వృత్తి చెప్పబడుతుంది. అనుభూత విషయా సంప్రమోష స్మృతి. అనుభూత విషయా సంప్రమోష స్మృతి అంటే అనుభవింపబడినటువంటి విషయముల యొక్క అసంప్రమోషం, అంటే వాటిని మర్చిపోకుండా ఉండడం, అదే స్మృతి అని చెప్పబడుతుంది అని అర్థం. పూర్వం ఏదైతే అనుభవించి ఉంటాడో
ఆ అనుభూతమైనటువంటి విషయము చిత్తం నుండి పోదు, ఉంటుంది. అప్పుడు అది స్మృతి అవుతూ ఉంటుంది. అంటే ముందు అనుభవము, తర్వాత స్మృతి. అది చెప్తున్నాడు, అనుభూతస్య పిత్రాదేహే అసంప్రమోష తదనుభవజన్యం అనుసంధానం స్మృతిరిత్యర్థ. అందరి చేత, పిల్లల చేత కూడా అనుభవింపబడి ఉంటారు. ఎవరు? తల్లి తండ్రి. ఇది మా తల్లి, ఇది మా తండ్రి అని ఈ జ్ఞానం అందరికీ ఉంటుంది కదా, అది అనుభవ జ్ఞానం కలిగింది. దీని యొక్క అసంప్రమోషం అంటే తది అనుభవజన్యం అనుసంధానం స్మృతి. అనుభవం వల్ల కలిగినటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో, అనుభవజన్యం సంస్కారం, ఏ సంస్కారం అయితే ఉందో తది అనుసంధానం, అదట పోకుండా వస్తూ ఉండడం ఏదైతే ఉందో దాన్నే స్మృతి స్మృతి అని అంటారు. ఏదైనా అందువల్ల ఏం చెప్పినట్టయింది? మొట్టమొదట విషయం యొక్క అనుభవము, తర్వాత కలిగే జ్ఞానం స్మృతి. జ్ఞానం రెండు రకాలు, అనుభవము, స్మృతి. మొట్టమొదట కలిగేటువంటి జ్ఞానాన్ని ఏమంటారు? అనుభవం. తర్వాత దాని యొక్క స్మరణం వల్ల కలిగేటువంటి జ్ఞానం స్మృతి. ఏతేనా వృత్తయ ఇత్యాది అనుభూత విషయ ఇత్యంతేన వృత్తయ పంచతయ్య. చిత్తవృత్తులు 5 రకాలుగా ఉంటాయి అని ఆ వృత్తయ అనే సూత్ర మొదలుకొని అనుభూత విషయ సంప్రమోష, ఇప్పుడు చెప్పినటువంటి అనుభూత విషయ సంప్రమోష అనేటువంటి ఇది అంతకుముందు కలిగినటువంటి సూత్ర సప్తకేన 7 సూత్రాల చేత ద్వితీయ సూత్రగత వృత్తి పదం వ్యాఖ్యాతం భవతి. ఆ 2వ సూత్రంలో ఉన్నటువంటి వృత్తి, చిత్త వృత్తి అన్నప్పుడు ఆ వృత్తి అనే పదం ఏదైతే ఉందో దాని యొక్క వ్యాఖ్యానం జరిగింది అని అన్నా. ఇతో అవశిష్టేన పాదేన నిరోధ పదం అర్థాద్వ్యాఖ్యాయతే ఇది ద్రష్టవ్యం. ఇప్పుడు 11 సూత్రాలు అయినాయి అన్నమాట ఇంతవరకు. ఈ పాదములో 51 సూత్రాలు ఉన్నాయి. ఈ 11 ఈ సూత్రాల వీని చేత ఈ చిత్తము, వృత్తి, ఈ పదముల యొక్క వ్యాఖ్యానం జరిగింది. ఇక మీదట ఇటు అవశిష్టేన పాదేన అంటే ఇక 51 సూత్రం వరకు ఇంకా 40 సూత్రాలు ఉన్నాయి. వాని చేత నిరోధ పదం అర్థాద్ వ్యాఖ్యాయతే ఇత్యర్థ. నిరోధ పదం ఏదైతే ఉందో దాని యొక్క వ్యాఖ్యానం చేయబడుతుంది. ఇక మీద ఉండే సూత్రాలన్నిటి చేత ఈ సూత్రం, ఈ పాదములో ఉన్నటువంటి అన్ని సూత్రాల చేత ఈ నిరోధ పదము వ్యాఖ్యానము చేయబడుతుంది అని అంటున్నాడు. చిత్తవృత్తి నిరోధ అని కదా, చిత్త వృత్తి ఈ రెండింటిని వ్యాఖ్యానం చేసినాడు ఇంతవరకు. ఆ నిరోధం అనే పదం ఉంది అందులో. ఆ పదం యొక్క వ్యాఖ్యానం ఈ చివరి వరకు జరుగుతుంది అని అర్థం. అధునా పంచవిధ వృత్తి నిరోధోపాయమాహ. ఇప్పుడు పంచవిధ వృత్తి నిరోధోపాయం ఆహా. 5 రకాల వృత్తులు చెప్పినాడు కదా. ఈ వృత్తులు లేకుండా ఉంటే ఏమవుతుంది అన్నాడు? సమాధి కలుగుతుంది, ద్రష్ట స్వస్వరూపంలో ఉంటాడు అని అన్నాడు. ఈ వృత్తులు ఏమైనా కలిగినట్టయితే ఎటువంటి వృత్తి కలుగుతుందో తద్రూపాన్ని పొందుతాడు అని చెప్పినాడు. అయితే ఈ వృత్తులు నిరోధింపబడితే, నశింపజేయబడితే అప్పుడు స్వస్వరూపంలో ఉండొచ్చు కదా. కాబట్టి ఆ వృత్తులను నిరోధించే ఉపాయాలని చెప్తూ ఉన్నాడు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. తాసాం నిరోధ తన్నిరోధ. తాసాం వృత్తీనాం నిరోధ నాశ తన్నిరోధ. అంటే ఆ 5 రకాల వృత్తుల యొక్క నిరోధం అంటే నాశం, అది తన్నిరోధం అని చెప్పబడుతుంది. ఆ 5 రకాల వృత్తుల యొక్క నిరోధం దేని చేత చేయబడుతుంది అని అంటే చెప్తున్నాడు. అభ్యాస వైరాగ్యాభ్యాం. అభ్యాసము చేత, వైరాగ్యము చేత ఆ వృత్తుల యొక్క నిరోధం అంటే నాశం చేయబడుతుంది. ఎవరైతే అభ్యాసాన్ని, వైరాగ్యాన్ని శీలిస్తారో వారికి ఈ 5 రకాల వృత్తుల యొక్క వినాశము కలుగుతుంది. అప్పుడు 5 రకాల వృత్తులు లేకుండా పోతే ఏమవుతాడు? ఆ ద్రష్ట స్వస్వరూపంలో ఉండిపోతాడు.
ఏదైనా ఒక వృత్తి వస్తే వృత్తి సారూప్యం, వృత్తి సమాన ఆ రూపం వస్తుంది. ఏది లేకుండా పోతే స్వస్వరూపం. అందుకని ఈ వృత్తులు లేకుండా ఉండే ఉపాయాలు చెప్తున్నాడు, పోగొట్టుకుండే ఉపాయాలు. అభ్యాసము, వైరాగ్యం, ఈ రెండింటిని ఎవరు చక్కగా అనుష్ఠిస్తారో అటువంటి వారికి ఈ వృత్తులు లేకుండా పోతుంది. అప్పుడు స్వస్వరూపంలో ఉండవచ్చును అని చెప్తున్నాడు. అంటే వృత్తులను నశింపజేసే ఉపాయాలేవి? అభ్యాసం, వైరాగ్యం. ఇప్పుడు మనం జపంలో ధ్యానం చేస్తుంటాము, సంస్కారానుగుణంగా ఏవేవో స్ఫురిస్తూ ఉంటాయి, అవన్నీ చిత్తవృత్తులే. అవి లేకుండా రావాలంటే ఉపాయం ఏమిటి అంటే అభ్యాసం, వైరాగ్యం. ఆ పరతత్వం ఏదైతే గురువుల చేత ఉపదేశింపబడుతుందో దాని యొక్క అభ్యాసం, తర్వాత వైరాగ్యం. ఈ రెండింటి చేత ఆ వృత్తులన్నింటినీ నశింప చేయవచ్చును అని చెప్తున్నాడు. చిత్తస్య నిసర్గతో దీర్ఘప్రగాఢగోచర వృత్తి సంపూరం వైరాగ్యన వినివార్య సమాధ్యభ్యాసేన ప్రశాంత ప్రవాహ సంపాద్యతే. చిత్తము స్వభావంగా అలా విషయాలు మిగిలిపోతూ ఉంటుంది. మన ప్రేరణ అవసరంలా వీటి మీద పోతూ ఉంటుంది. దాని ప్రేరణ చేయవలసిన అవసరంలా స్వభావంగానే ఇదివరకే అనుభూతం ఉండే విషయాలు. ఒక నది, వృత్తి సరిత్ నది, వాని ప్రవాహం, ఆ ప్రవాహాన్ని వైరాగ్యేణ వినివార్య, మొదట వైరాగ్యం చేత ఆ ప్రవాహాన్ని నిరోధించాలి, నివారించాలి. తర్వాత అభ్యాసం చేయాలి. అప్పుడు లక్ష్యంలో మనస్సు ఏకాగ్రంగా నిలుస్తుంది. అభ్యాస వైరాగ్యాలలో మొదట ఆ వృత్తులను వైరాగ్యం చేత నివారించాలి. వృత్తులు లేకుండా ఎప్పుడైతే పోతాయో అప్పుడు లక్ష్యంలో మనస్సు ఏకాగ్రంగా కుదురుతుంది. ఆ కుదిరేదానికి అభ్యాసం చేయాలి. అవి వృత్తులు ఉండవు, లక్ష్యంలో మనస్సు ఏకాగ్రతను పొందుతుంది. అప్పుడు సాక్షాత్కారం చక్కగా కలుగుతుంది. కాబట్టి అభ్యాస వైరాగ్యాల చేత ఈ వృత్తులన్నింటినీ నశింప చెయ్యాలి అని చెప్తున్నాడు. సమాధ్యభ్యాసేన ప్రశాంత ప్రవాహ, ఆ వైరాగ్యం చేత వృత్తులను నివారించి తర్వాత సమాధి యొక్క అభ్యాసం చేత ప్రశాంత ప్రవాహ సంపాద్యతే. ప్రశాంత ప్రవాహం, లక్ష్యంలో మనస్సు ఎప్పుడైతే ఉంటుందో ప్రశాంతంగా ఉంటుంది. ఏమైనా వృత్తులు వచ్చినప్పుడే తికమికలైపోతాడు. వృత్తులు ఏమీ లేకుండా లక్ష్యమాత్రంగా చిత్తం ఎప్పుడైతే ఉంటుందో ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. దాని యొక్క ప్రవాహం ఉంటూ ఉంటుంది. తర్వాత అది సంపాదింపబడుతుంది అభ్యాసం చేత, వైరాగ్యం చేత. ఈ రెండు ఉండాలి. ముందు వైరాగ్యం, తర్వాత అభ్యాసం. వైరాగ్యం లేకపోయినా, అభ్యాసం లేకపోయినా ఆయనకు ఆ ప్రశాంతత అనేది ఎప్పుడు రాదు. నేను మా గురువుగారి దగ్గర ఉపదేశం పొందినాను అంటే 12 ఏళ్ళు అయినప్పటికీ ఎక్కడున్నావు గొంగళంటే ఏం చెబుతుంది? నిర్దేశించే ఉన్నారట. వారు ఎట్ట చెప్పినారో అట్లా అనుష్ఠానం చేస్తూ, అంటే వైరాగ్యంతో వృత్తులను నివారించాలి, తర్వాత అభ్యాసం చేయాలి. అప్పుడు చక్కగా లక్ష్యాకారంగా మనస్సు నిలుస్తుంది, తనకు ప్రశాంతి అనేటువంటిది దొరుకుతుంది. నను జపాదౌ ఆవృత్తి లక్షణోభ్యాస విధాతుం పార్యతే కోనామ నిరోధేభ్యాస ఇత్యత ఆహా. జపమో ధ్యానము చేస్తుంటారు. అది చేసేటప్పుడు ఆ జపం చేస్తారు అంటే అక్కడ అభ్యాసం ఉంటే ఏంటి? ఆ జపాన్ని ఆవృత్తి చేయడం. ఒక మంత్రం అనుకుంటాడు అనుకోండి, ఆవృత్తి చేయడం అంటే దాన్ని ఒక 108 సార్లు లేక 1000 సార్లు, ఇంకా కొన్ని వేల సార్లు, 1,00,000 సార్లు ఇట్లా అనుకోవడం ఏదైతే ఉన్నదో దానికి ఏం పేరు? అదే అభ్యాసం. ఆ మంత్రాన్ని మాటి మాటికి ఆవృత్తి చేయడమే అభ్యాసం అనేది. జపాదలేంది ఆవృత్తి అనేది ఉంది, కానీ నీవు నిరోధమునందు ఈ అభ్యాసం అని చెప్తున్నావు. ఇదేమిటి? లోకంలో జపాదులేంది ఆవృత్తి రూపమైన అభ్యాసం ప్రసిద్ధం. నువ్వు ఇప్పుడు నిరోధాభ్యాసం చెప్తున్నా. ఈ నిరోధ రూపమైనటువంటి అభ్యాసం అంటే ఏమిటి? కోనామ నిరోధాభ్యాస, నిరోధమునందు అభ్యాసం ఏమిటి అని అడుగుతున్నాడు. ఎవరు? పూర్వపక్షి లేదా శిష్యుడు అనుకోండి, గురువు శిష్యుడు అనుకోండి, సిద్ధాంతి పూర్వపక్షి ఎట్లయినా అనుకోవచ్చు. పూర్వపక్షి సిద్ధాంతి, గురువు శిష్యుడు.
అంటే చెప్తున్నాడు నిరోధంలో అభ్యాసం ఎట్లా చేయాలనో ఏమో ఆ పద్ధతి చెప్తున్నాడు. తత్ర స్థితౌ యత్నోభ్యాస, అభ్యాస స్వరూపాన్ని చెప్తున్నాడు మొదట. తత్ర తత్ర తయోర్మధ్యే, ఇప్పుడు ఏం చెప్పినాడు? ఆ వృత్తులను నిరోధించాలంటే రెండు చెప్పినాడు. ఏమిటి? అభ్యాసము, వైరాగ్యం. తత్ర తయోర్మధ్య, తత్ర అంటే ఈ సూత్రంలో, తయోర్మధ్యే అంటే అభ్యాస వైరాగ్యములలో అని అర్థం. తత్ర అంటే సూత్రంలో ఉండే పదానికి ఏమిటి అర్థం? అభ్యాస వైరాగ్యములలో. స్థితౌ, స్థితి అంటే నిశ్చలత్వం, స్థితిర్నైశ్చల్యం. నిరోధ అంటే నిశ్చలంగా ఉండడం, అదే నిరోధం. చంచలత లేకుండా ఉండడమే నిరోధం. దాన్ని నిరోధించినప్పుడు నిశ్చలత అనేది వస్తుంది. తత్ర అనేక రకాలు ఉంటాయి. విషయ సప్తమి అని, ఏమి సతి సప్తమి అని, నిమిత్త సప్తమి అని, సప్తమి రకరకాలుగా ఉంటుంది. అయినప్పుడు ఈ సప్తమి ఏ సప్తమి అంటే చెప్తున్నాడు విషయ సప్తమి అని చెప్పి, నిమిత్త సప్తమి అని చెప్తున్నాడు. స్థితం అంటే నిమిత్త సప్తమి అంటే అర్థమేమి అంటే చెప్తున్నాడు స్థితి నిమిత్త నిమిత్త సప్తమి అని అంటున్నావు. ఎక్కడైనా ఇదివరకు వచ్చిందా శాస్త్రంలో అంటే వచ్చింది అని చెప్తున్నాడు. చర్మణి ద్వీపినం హంతి ఇతివతు. చర్మణి ద్వీపినం హంతి, ద్వీపి అంటే పులి అని అర్థం. దాన్ని పులి 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 అప్పుడు చర్మణి అని అన్నాడు. అంటే చర్మము, వాడు ఎందుకు చంపుతున్నాడు దాన్ని పులిని అంటే పులి చర్మం కావాలి ఒకటికి. ఆ చర్మం కొరకు ఆ పులిని చంపుతూ ఉన్నాడు. అంటే చర్మణి అంటే సప్తమి. ఇది ఏ సప్తమి అంటే ఆ చర్మ నిమిత్తకమైనటువంటి హననం. పులిని చంపడం ఎందుకు అంటే చర్మ నిమిత్తంగా అని, చర్మని అయినప్పుడు చర్మ నిమిత్తకమైనటువంటి హననము అని అర్థం. అందువల్ల నిమిత్త సప్తమి. ఎందుకు చంపుతున్నాడు పులిని అంటే ఆ చర్మం కావాలి, చర్మ నిమిత్తమై పులిని చంపుతున్నాడు అని అభిప్రాయం. ఆ రీతిగా సప్తమిని ఎందు నిమిత్త, అది నిమిత్త సప్తమి వచ్చింది కదా అక్కడ, ఆ రీతిగానే అనేక చోట్ల వచ్చింది. అట్లనే ఇక్కడ కూడా చెప్తున్నాడు అని అంటున్నాడు. ఇతివతు నిమిత్తార్థేయం సప్తమి. ఏం సప్తమి? నిమిత్తార్థ. ఇది నిమిత్తార్థంలో వచ్చినటువంటి సప్తమి. ఏది? తత్ర స్థితవు అనేది అంటే స్థితి నిమిత్తక. ఏం స్థితి నిమిత్తకో యత్న. యత్న అన్నాడు కదా, ఎటువంటి యత్నం అది? స్థితి నిమిత్తక యత్న ఉత్సాహ. స్థితి నిమిత్తక యత్న అంటే స్థితి నిమిత్తముగా కలిగినటువంటి యత్నం. వృత్తవు స్థితం అంటే స్థితి నిమిత్తముగా కలిగినటువంటి యత్నం. యత్నం అంటే అర్థమేమి? యత్నం అంటే మానస ఉత్సాహ. మానసికమైనటువంటి ఉత్సాహాన్నే యత్నము అని అంటారు. ఇట్లా స్వతయేవ బహిప్రవాహశీలం చిత్తం సర్వదా నిరోధ్యామీత్యేవం విధ ఉత్సాహ ఆవర్త్యమాన అభ్యాస ఇత్యుచ్యతే. స్వతయేవ బహిప్రవాహం శీలం చిత్తం. చిత్తం ఎట్లాంటిది అని అంటే స్వయంగానే బహిప్రవాహశీలం అంటే బాహ్య విషయముల యందు వెళ్ళే స్వభావం కలిగి ఉంటుంది. అది స్వయంగా బాహ్య విషయముల యందు వెళ్ళిపోయేటువంటి స్వభావం కలిగి ఉంటుంది చిత్తం. అటువంటి దాన్ని సర్వదా నిరోధ్యామి, అన్ని విధాల దీన్ని నిరోధించి తీరుతాను అన్నటువంటి ఉత్సాహం లోపల ఏదైతే ఉందో అది ఆవర్త్యమాన అంటే మాటి మాటికి అదే ఉత్సాహం. ఆ ఉత్సాహం బాగా ఉన్నప్పుడే అభ్యాసం కుదురుతుంది. ఆ ఉత్సాహం లేకపోతే ఎవరు అభ్యాసం చేయలేరు. ఏదో పనులు, నేను ఎంతో ఆలస్యం ఉన్నాను, ఇప్పుడు మళ్ళా స్వాముల వారేమో సాయంకాలం ఉదయం చేయమని చెప్పినారు, ఎక్కడ మనకి వీలవుతుంది? ఇట్లాంటి భావం కలిగితే వాడు తిరిగి అభ్యాసం చేస్తాడా? వాడి జ్ఞానం కలుగుతుందా? మోక్షం వస్తుందా? ఏది చిత్తవృత్తులు పోవు, అభ్యాసం లేదు, చిత్తవృత్తులు పోవు, లక్ష్యమునందు ఏకాగ్రత లేదు, సమాధి లేదు, ఏమి శాంతి లేదు. అందువల్ల ఎవరికి ఉత్సాహం ఉంటుందో అభ్యాసం చేయడంలో వాళ్ళకే అది చక్కగా పట్టుబడుతుంది. ఆ మానసికమైనటువంటి ఉత్సాహం బాగా ఉండాలి, చెయ్యాలి. చేసిన దానివల్ల ఇటువంటి ఈ అభ్యాసం వల్ల చిత్తవృత్తులు నశించిపోతున్నాయి, నా మనసు లక్ష్యంలో ఏకాగ్రతను పొందుతుంది, నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాను కాబట్టి చెయ్యాలి. అటువంటి ఉత్సాహం లోపల ఉండాలి.
మనసు అటు ఇటు పోతుంది. ఎన్ని విధాలు పోయినా దీన్ని అన్ని విధాలా నేను నిగ్రహించి తీరుతాను అని పట్టుదల, ఆ విధమైన ఉత్సాహం ఇది ఎవరికైతే ఉంటుందో వాళ్ళే నానాటికి ఉన్నతిని పొందుతూ పోతారు. తక్కిన వాళ్ళకు ఉంది అది ఆ ఉత్సాహం ఎప్పుడైతే లేదో క్రమక్రమంగా అభ్యాసమే పోతూ ఉంటుంది. కొద్ది రోజులకు అసలు ఏమి లేదు, భోజనం చేసుకోవడం పనులు చేసుకోవడం ఇదే మిగులుతుంది. చిత్తం సర్వదా నిరోధ్యామి తేవ విధ ఉత్సాహ ఆవర్త్యమాన, దాన్ని మాటి మాటికి ఆ ఉత్సాహాన్ని ఆవృత్తి చేయడం ఏదైతే ఉన్నదో అదే అభ్యాసం. నేను జపం చేయాలి, ధ్యానం చేయాలి, నేను మనసును నిగ్రహించాలి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అన్న ఉత్సాహం ఉండాలి, అదే అభ్యాసం అన్నాడు. దానిపైన ప్రశ్నిస్తూ ఉన్నాడు మళ్ళా పూర్వపక్షి. నను అద్యతనాభ్యాస స్వయం అదృఢ సన్ అనాది సంచిత వ్యుత్థాన సంస్కారాన్ని కథం అభిభవేత్ ఇత్యాశంక్య ఆహా. అద్యతనాభ్యాస స్వయం అదృఢ సన్ అంటే ఇప్పుడుగా తాను అభ్యాసాన్ని ప్రారంభించినాడు. దీనికి ఏమన్నా శక్తి ఉందా? ఇప్పుడే ప్రారంభం, దానికి ఇంకా బలమో చేకూరలే, అందువల్ల దుర్బలమైనటువంటిది. ఇది స్వయం అదృఢ సన్, దానికి దార్ఢ్యమేమి బలమేమి రాలేదు. అట్లయినప్పుడు అనాది సంచిత వ్యుత్థాన సంస్కారాలు, ఈ సంచిత సంస్కారాలు ఎప్పటి నుంచి వస్తున్నాయి? జన్మాంతరాల నుండి వస్తుంది, అనాది కాలం నుండి వస్తుంది. అటువంటి వ్యుత్థాన సంస్కారాలు అంటే ఆ లక్ష్యమునందు మనస్సును ఉంచకుండా ఇతర విషయాల ఎందుకు తీసుకుపోయేటువంటివి అవే వ్యుత్థాన సంస్కారాలు అని అంటే. వ్యుత్థానం అంటే బహిర్ముఖంగా పోయేటువంటి సంస్కారాలు, బహిర్విషయాల మీదకి తీసుకుపోయే సంస్కారాలు అని అర్థం. అవి అనాదిగా వస్తున్నాయి, ఆ సంచితములు పూర్వం సంపాదించి పోగు చేయబడి ఉన్నాయి ఆ సంస్కారాలు. అటువంటి వ్యుత్థాన సంస్కారాన్ని కథం అభిభవేత్, ఇప్పుడిప్పుడే ప్రారంభం చేస్తున్నాడు అభ్యాసము. అవిదో అనాది కాలం నుండి వస్తుంది ఈ విషయ సంస్కారాలన్నీ, అవి మిక్కిలి బలిసి ఉన్నాయి. అటువంటి వాటిని ఇది ఎట్లా, ఈ అభ్యాసం ఇప్పుడు ప్రారంభించినటువంటి ఈ అభ్యాసం ఎట్లా వాటిని నశింపజేయగలుగుతుంది అనేది ప్రశ్న. నశింపజేస్తున్నాయని చెప్పినాడు కదా, ఎట్లా నశింపజేస్తుంది అంటే దానికి చెప్తున్నాడు. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి. సాధన చేసుకునేవాళ్ళు బాగా గ్రహించాల, ఈ విషయాలను చక్కగా తెలుసుకొని సాధన చేయగలిగినట్టయితే జయించగలుగుతారు మనస్సును. సత్తు అంటే ఆ అభ్యాసము దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవిత, 3 విశేషణాలు చెప్పినాడు. ఆ అభ్యాసం దీర్ఘకాలం చేయాలి, నైరంతర్యం నిరంతరము చేయాలి, సత్కారాసేవిత ఆదరపూర్వకంగా చేయాలి. ఈ విశేషణాలు 3 అభ్యాసానికే. అభ్యాసము ఎట్లా చేయాలంటే దానికి 3 పద్ధతులు చెప్పినాడు. దీర్ఘకాలం చేయాలి, నిరంతరము చేయాలి, ఆదరపూర్వకంగా చేయాలి. అంతేగాని ఏదో పోతే చెప్పినారు ఇది నాకు పెద్ద గుదిబండి అయిపోయిందే, ఏమి ఇంకేదైనా పని చేయాలంటే అభ్యాసం చేయ స్వామి కూర్చొని చేయమని చెప్పినా ఇది జ్ఞాపకం వస్తుంది. పనులు అక్కడ పాడైపోతున్నాయి, ఎక్కడ వీలవుతుంది నాకు ఇటువంటి భావాలతో చేస్తే కుదిరినా. అందుకని చెప్తున్నాడు అదే ఎంతకాలం చేయాలి ఈ అభ్యాసాన్ని? దీర్ఘకాలము చేయాలి, చాలా కాలం చేయాలి. అది ఎట్లా చేయాలి? ఈరోజు చేస్తాం, ఈరోజు ఉదయం కాసేపు చేస్తాం, మళ్ళీ సాయంకాలం కాసేపు చేస్తాం, చాలా అట్లా చేస్తే చాలదు. ఇది అంతే చెప్పినారే మా గురువులు, మాకు ఉదయం చేయి సాయంకాలం చేయమని చెప్పినారే అని అంటే నీకు అసలే ఏ విధమైన అభ్యాసం లేకుండా ఉంటే నువ్వు నిరంతరం చేయమంటే వాడు అసలే చేయడు. అందుకని చెప్పే గురువు గారు ఉన్నారే నేనే కాసేపు ఉదయం చేయి కాసేపు సాయంకాలం చేయి అని చెప్తారు. అట్లా చేయగా వాడికి రుచి పుట్టి వాడే నిరంతరం చేసుకునే స్థితికి రాగలుగుతాడన్న దృష్టితో చెప్తారు. కానీ ఇదే చాలు అని అభిప్రాంతగా ఇప్పుడు ఉదయం గంట చేసినాడు, సాయంకాలం కూడా గంట చేసినాడు, రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల్లో 2 గంటలు పోతే 22 గంటలు ఉందే. వీడు లౌకికంగా విషయాల్లో పాటు పడితే ఈ 2 గంటల్లో వాడికి ఏం కుదురుతుంది చెప్పండి? లోక సంస్కారం 22 గంటలు ఉండే, ఈ ఆత్మ సంస్కారం 2 గంటలు కూర్చుంటాడు. ఆ 2 గంటలైన పూర్తిగా
పరమాత్మలోని ఏకాగ్రతను పొంది కూర్చుంటాడా? అక్కడ కూర్చొని కూడా వాళ్ళ విషయాలు ఆలోచిస్తూనే ఉంటాడు. అందరికీ తెలిసిందే కదా, సాధువులకు అందరికీ తెలుసు. అక్కడ కూర్చుంటాడు, ఏవో విషయాలు అప్పుడే వస్తాయి. ఇతర సమయాలు అయితే ఆ పనులు ఎన్ని మనసు పోతుంది, అవి జ్ఞాపకానికి రావు. ఇప్పుడు ఏ పని లేకుండా కూర్చునేటప్పటికి అవన్నీ పూర్వం సంపాదింపబడి ఇవన్నీ ఒకదాని వెంబడి వస్తూ ఉంటాయి. అందుచేత అట్లయినప్పుడు ఆ 2 గంటలు అట్నే బాయ్, తక్కిన 22 గంటలు పోతూనే ఉన్నాయి. ఇక వాడు ఎట్లా సాధన చేయగలుగుతాడు, ఎట్లా బాగుపడగలుగుతాడు? అందుకని అయితే మరి మా గురువు గారు అంతే చెప్పినారే. కాబట్టి నీకు అసలే సంస్కారం లేకుండా ఉంటే ఏదో సంస్కారం మొట్టమొదటి కలిగించేదాని కొరకు ఆ మాట చెప్పినారు. అంతేగాని ఇంకే చాలు, దీనివల్లనే భక్తి యోగం జ్ఞానం కలుగుతాయనే భావంతో కాదు చెప్పింది. ఆ దీర్ఘకాలం కూడా ఎట్లా చేయాలంటే నిరంతరం చేస్తూ ఉండాలి. దీర్ఘకాలం చేయాలి, దీర్ఘకాలం కూడా ఎట్లా చేయాలి, నిరంతరం, మధ్యలో వ్యవధానం లేకుండా చేయాలి. ఆ దీర్ఘకాలము నిరంతరము ఎట్లా చేయాలి, ఆధారపూర్వకంగా చేయాలి. అంటే ఈ సాధన సామాన్యమైంది కాదు. దీన్ని అనుష్ఠించినటువంటి అనేకులు మహాత్ములు అయిపోయినారు. పూర్వకాలం నుండి ఇది ఎట్లా వస్తుంది, అదే మా గురువు గారు కూడా నాకు చెప్పినారు, వారు అనుష్ఠించినారు, నాకు చెప్పినారు. కాబట్టి నేను ఈ సాధనను అనుష్ఠించినట్టయితే ఆ శాశ్వతమైన శాంతిని సుఖాన్ని పొంది తీరుతాను అన్నటువంటి ఉత్సాహం లోపల ఉండాలి. ఆ విధంగా ఈ అభ్యాసం చేసినట్టయితే అట్టి వారికి మాత్రమే భక్తి కానీ యోగం కానీ జ్ఞానం కానీ కలుగుతుంది. కానీ అట్లా లేకుండా ఏదో చెప్పినారు నేను చేస్తున్నాను అన్నంత మాత్రం చేత వాళ్ళకి భక్తి కలగదు, యోగం కలగదు, జ్ఞానం అంతకంటే కలగదు. ఇది దోసైర్ మాసైర్వా సమాధి సిద్ధిం వాంఛేత్ తదా విద్యమానాశ్చత్వార ఏవ వేదాః తాన్ అధ్యేతుం గతస్య మానవకస్య 5 దివసాః అతీతాః నాద్యాప్యసౌ సమాగతః ఇది మూఢవచనానుసార్యేవ అయం యోగి స్యాత్. ఎవడైనా యోగి దివసైః మాసైర్వా వాంఛేత్, యోగం సిద్ధించాలంటే కొన్ని రోజులు చేస్తే చాలు సిద్ధించిపోతుంది అనుకున్నా, లేదు కొన్ని మాసాలు చేస్తే సిద్ధిస్తుంది అని అనుకున్నా, వాడు ఎటువంటి యోగి? ఇట్లా రోజుల చేత లేక మాసాల చేత నాకు యోగం సిద్ధిస్తుంది అనుకునేటువంటి యోగి ఎట్టివాడు అని అంటే చెప్తున్నాడు. విద్యమానాశ్చత్వార ఏవ వేదాః, వేదాలు ఎన్ని ఉన్నాయి? 4 వేదాలు. తాను అధ్యేతుం గతస్య మానవకస్య 5 దివసాః అతీతాః, ఆ 4 వేదాలను అధ్యయనం చేసేదానికి మరో గురువు గారి దగ్గరికి వేరే ఊరికి వెళ్ళిపోయినాడు పిల్లవాడు. వాడు 5 రోజులైంది పోయి, వేదాలన్నీ 4, వీడు 5 రోజులైంది పోయింది, ఇంకా తిరిగి రాలేదే. అంటే ఒక్కొక్క రోజుకు ఒక వేదాన్ని పూర్తి చేసి 5వ రోజు తిరిగి ఇంటికి రావాలన్నమాట. అనుకునేవాడు ఎట్లా మూఢుడో. ఈ రీతిగా కొన్ని రోజుల చేత లేక కొన్ని మాసాల చేత నాకు యోగం సిద్ధిస్తుంది, అట్లా సిద్ధించకపోతే మా గురువుగారు చెప్పిన అధ్యాయం సరికాదేమో, అది బాగా మా గురువుగారికే తెలియదు. అటువంటి మూఢుడు అవుతాడు ఈ యోగి అని చెప్తున్నాడు. తాను అధ్యేతుం గతస్య మానవకస్య 5 దివసాః అతీతాః నాద్యాప్యసౌ సమాగతః, 5 రోజులు గడిచినప్పటికీ ఆ పిల్లవాడు ఇంకా రాలేదే. ఇది మూఢవచనానుసార్యేవ అయం యోగి స్యాత్. అట్లా మూఢుడు చెప్తాడే వాని వంటి వాడే ఈ యోగి కూడా. అతః సంవత్సరైః జన్మభిర్వా దీర్ఘకాలం యోగ ఆసేవితవ్యః. అయితే మరి ఏమిటి మీరు చెప్పండి, సరైన మాట మీరు చెప్పండి మరి అంటే చెప్తున్నాడు. సంవత్సరైః జన్మభిర్వా దీర్ఘకాలం యోగ ఆసేవిత. కొన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాలు అంటారు కదా, ఏది కూడా 12 సంవత్సరాలు చక్కగా అనుష్ఠించినట్టయితే అది సిద్ధిస్తుంది అని చెప్తారు. లేదు కొన్ని జన్మలు అని కూడా మళ్ళా అన్నాడు. జన్మభిర్వా, కొన్ని జన్మల చేత కానీ యోగం సిద్ధిస్తుంది, అంతవరకు దీన్ని అనుష్ఠిస్తూనే ఉండాలి. 12 ఏళ్ళు చేస్తే సిద్ధిస్తుంది అన్నారు. మరి గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకొని 12 ఏళ్ళు అయిపోయిందే, 12 2 12 3 36 కూడా అయింది. 12 3 36 అయినా ఎక్కడేసినా ఒక అంగడేంటేమని చెప్తుంది అది. అట్లనే గురువు గారి దగ్గరికి మొట్టమొదట వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఈ 36 ఏళ్ళు జరిగిపోయిన అదే స్థితిలో ఉన్నాడు. కారణం ఏమి? 12 ఏళ్ళకి సిద్ధిస్తుంది అంటున్నారు కదా, 12 3 36 అయిపోతే కూడా అదే స్థితిలో ఉన్నాడే, కారణం ఏమి?
అంటే స్వాముల వారు 12 ఏండ్లు అంటే అర్థం చెప్పినారు. నేను 12 ఏళ్ళు అంటే మీరు జపమో ధ్యానమో చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఆ లక్ష్యము మనస్సులో చక్కగా ఎప్పుడు కుదిరి ఉన్నదో, ఎన్ని క్షణాలు కుదురుతుందో ఆ క్షణాలు లెక్కకొస్తాయి. మనస్సు లక్ష్యాకారంగా మారి ఉంటుందే అదే సరైన సాధన. అది ఎన్ని క్షణాలు లేక ఎన్ని నిమిషాలు కుదిరి ఉంటుందో అవి లెక్కకొస్తాయి. ఆ క్షణాలు నిమిషాలు అవుతాయి, ఆ నిమిషాలు గంటలు అవుతాయి, ఆ గంటలు రోజులు అవుతాయి, ఆ రోజులు పక్షాలు అవుతాయి, ఆ పక్షాలు మాసాలు అవుతాయి, ఆ మాసాలు సంవత్సరాలు అవుతాయి. అటువంటి 12 సంవత్సరాలు అయితే తప్పకుండా వాడికి సిద్ధి కలిగితే. అర్థమైందా? నేను కూర్చున్నాను 3 గంటలు కూర్చున్నాను ఈ రోజు అని అంటే ఎట్లా కూర్చున్నావు? తల గీరుకుంటూ వీపు గీరుకుంటూ కాసేపు అటు చూస్తూ కాసేపు ఇటు చూస్తూ కూర్చొని ఉంటాడు, మళ్ళీ లేచేస్తాడు. అట్లా కూర్చుంటే ప్రయోజనం లేదు. మొన్న చెప్తివే, 2 స్నేహితులు, వాళ్ళు యోగులు. అందులో ఒక ఆయన కొంతకాలం బాగా, ఇద్దరు కూడా కొంతకాలం బాగా శీలించినారు. మరొక ఆయన వచ్చి ఒక పెద్ద ఆశ్రమం కట్టినాడు, కొందరు శిష్యులు చేర్చున్నారు. వాళ్ళు కూడా చక్కగా ఆయన వేదాంతాలు ఆ పద్ధతులన్నీ నేర్పుతూ చేస్తూ ఉన్నాడు. తాను వెళ్ళి చక్కగా ధ్యానం అన్నీ చేస్తుండేవాడు. ఇంకొక ఆయన పూర్తిగా అన్నీ వదిలేసి అడవికి వెళ్ళి పట్టుబట్టి ఏడైతేనేమి సిద్ధిని పొందినాడు. చాలా కాలం ఏకాంతంగా అడవిలో ఉండి సిద్ధిని పొందినాడు. సరే, ఆయన మన స్నేహితుడు ఉన్నాడు ఇంకొకడు, వాడు ఆశ్రమం కట్టాడు. వాడు ఎట్లా ఉన్నాడో ఒకసారి చూడాలి అనుకొని ఆయన కట్టిన ఆశ్రమానికి వచ్చినాడు. వస్తే ఆ రోజు గీతాపారాయణ అన్నీ అయిపోయినాయి. స్వాముల వారు ధ్యాన నిష్టకు వెళ్ళిపోయినారు. ఏకాంతంగా అక్కడ కూర్చొని ఉన్నారు. మరి మా ఎప్పుడు వస్తారో స్వాముల వారు 10 గంటలకు వస్తారన్న. సరే, అంతవరకు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఈయన కూర్చొని ఉన్నాడు. సరే, ఆయన 10 గంటలకు వచ్చినాడు. 10 గంటలకు రాగానే చూసి చాలా సంతోషించి, ఇద్దరు యోగులు స్నేహంగా ఉండి చాలా కాలం అనుష్ఠానం చేసినారు కాబట్టి ఆయన కనిపించడంలో చాలా సంతోషించి, ఎప్పుడు వచ్చినారు ఏమిటి తమరు అట్లా ఇట్లా ప్రశ్నలు చేశారు. మీరు అక్కడ కూర్చొని శిష్యుడికి జాబు రాస్తూ ఉంటేనే అప్పుడు వచ్చినానన్నాడు. శిష్యుడికి జాబు రాస్తూ ఉన్నప్పుడు వచ్చినానన్నాడు. అంటే అర్థమేమి? ఆ ముందు రోజు శిష్యుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. స్వామి, నా మనసు బాగా కుదరడం లేదు, ఏం చెప్తున్నా అటు కొన్ని విషయాలు అతను రాసినాడు. సరే, ఆయన ధ్యానాన్ని కూర్చున్న తర్వాత ఈ శిష్యుడు రాసిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి దానికి ఎట్లా ప్రత్యుత్తరం రాయాలన్నా ఆ విషయాలన్నీ పోతూ ఉన్నాయి. ఆ శిష్యుడు ప్రశ్నించిన ప్రశ్నలకు ఎట్లా ఉత్తరం రాయాలన్నా మనసు అదంతా అట్లా పోతూ ఉంది. ఈయన ఇక్కడ కూర్చొని యోగ దృష్టిలో చూసినాడు. ఆయన అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడో ఇక్కడ కూర్చొని యోగ దృష్టిలో చూస్తే ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అది చెప్తున్నాడు, నువ్వు అక్కడ కూర్చొని ఉత్తరం రాస్తూ ఉంటే అప్పుడు వచ్చినాడు అన్నారట. అర్థమైందా? అట్లా ఉంటే యోగం సిద్ధిస్తుందా, జ్ఞానం సిద్ధిస్తుందా? ఏది సిద్ధించదు. అందువల్ల చెప్తున్నాడు, అది రోజుల చేత మాసాల చేత వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు కూడా గడిచిపోతాయి. అందుకని అంటున్నాడు, సంవత్సరై జన్మభిర్వా దీర్ఘకాలం యోగ ఆసేవితవ్య. కొన్ని జన్మాలు కూడా ఈ యోగం సేవించదగినది. తథాచ స్మర్యతే. కాబట్టే స్మృతిలో కూడా ఈ విషయం, అంటే భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పబడింది అని అంటున్నాడు. అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతి. భగవద్గీతలో ఈ మాట వస్తుంది. ఏమనే? అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. అనేక జన్మలు గడిచిపోతూ ఉంటాయి. ఆ చివరి జన్మలో, అన్ని జన్మల్లో చేయబడినటువంటి పుణ్య విశేషం చేత అది రాశీభూతమై పుణ్యం అప్పుడు చివరి జన్మలో ఎక్కడో ఆయనకు సిద్ధిని ఇస్తాయి. అంటే అర్థమేమి? ఇప్పుడు చెప్పిన పద్ధతిలో సాధన చేసేటప్పుడు మనస్సు లక్ష్యంలో ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు కుదిరి ఉన్నదో అది లెక్కకు వస్తుందని చెప్పినాం కదా. అది లెక్కకు వస్తూ అట్లా 12 ఏళ్ళు అయ్యేదాని కొరకు కొన్ని జన్మలు గడిచిపోతాయి. ఈ లోపల కొద్ది ఈ జన్మలో కొంత సంపాదించినాడు, ఇది పోయింది, ఇంకా వేరే జన్మ వస్తుంది. వేరే జన్మ వస్తే మళ్ళీ అక్కడి నుంచి మొదలెత్తుకుంటాడా? కాదు. పూర్వజన్మలో ఏదైతే ఆ రీతిగా ఏకాగ్ర చిత్తంతో అనుష్ఠింపబడిందో అదంతా వస్తుంది. అది వస్తుంది. మళ్ళీ ఇతర జన్మలో, 2వ జన్మలో మళ్ళా చేస్తాడు కదా, అది కూడా ఆ రీతిగానే ఎంతైతే ఏకాగ్రంగా వస్తుందో అది ఇది కలుసుకుంటుంది.
అట్లా కలుసుకుంటూ కలుసుకుంటూ కొన్ని జన్మలు గడిచిపోతాయి. వీడికి 12 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏమి అది చెప్తున్నాడు. అందువల్ల అనేక జన్మ సంసిద్ధస్తతో అనేక జన్మల చేత సిద్ధుడై తతో యాతి పరాంగతి. ఆ తర్వాత పరాంగతి మోక్షం యాంతి, మోక్షాన్ని ఆ చివర పొందుతారు క్రమంగా. అయితే ఈ చేసిన తపస్సును భగవదర్పణ బుద్ధితో చేస్తూ పోవాలి, నిష్కామంగా, కర్తృత్వ అహంకారం లేకుండా. అప్పుడు ఇది ఈ జన్మకి మరొక జన్మకు, మరొక జన్మకి మరొక జన్మ ఇట్లా వస్తూ పోతుంది. కానీ చేసినప్పుడు కోరికతో చేస్తే నాకు బిడ్డలు కావాలనో, కోర్టులు వ్యాజ్యం గెలవాలనో, ఇంకేదేదో అతనికి ఉన్నటువంటి చిక్కులు అవన్నీ తీరిపోవాలని చెప్పి దాని మీద దాని కొరకు తపస్సు చేస్తున్నానని చేస్తే అప్పుడు ఏమవుతుంది? అది కోరిక నిష్కామం కలిగి కామ్యమైపోయింది. అప్పుడు వాడికి ఈ చిత్తశుద్ధి లేదు, భక్తి లేదు, యోగం లేదు, జ్ఞానం అసలే లేదు, ఆ సంబంధమే లేదు వాడికి. అందువల్ల ఈ చేసేదంతా నిష్కామంగా చేయాలి. నిష్కామంగా అంటే అర్థమేమే, భగవదర్పణుడు ఆ కర్మ చేస్తాడో ఆ కర్మ వల్ల వచ్చే ఫలం ఏదైతుందో అది బ్రహ్మార్పణమస్తు. మీ ఇష్టదైవం రాముడో, కృష్ణుడో, శివుడో ఆయనకు సమర్పించుకుంటూ చేయాలి. నేను చేస్తున్నానన్న అహంకారం లేకుండా చేయాలి. ఎందుకని ఏది చేసినా చేసేదెవరు? పని ఇంటూ చేసేదెవరు? శరీరం ఇంద్రియాలు కలిసి పనులు చేస్తాయి. ఇక్కడున్న గడియారాన్ని ఎక్కడ పెట్టినామంటే ఎవరు పెట్టింది? ఈ శరీరం ఇంద్రియాలు కలిసి పనిచేసినాయి. అలా ఇక్కడ పెడతాయి, అక్కడ పెడతాయి. అంతేగాని ఆ తపస్సు చేసింది ఎవరంటే నేను చేసినానంటే మనసు స్మరిస్తుంది, వాక్కు కీర్తిస్తుంది. ఏమి ఈ కీర్తించిన అది స్మరించిన ఎన్ని కర్మలే. ఈ కీర్తన కర్మే, ఆ స్మరణము కర్మే. కానీ అది నేను చేసినానంటే అది అహంకారం. నేను చేయడంలే. నేను అంటే ఆత్మ, అది సాక్ష్య రూపంగా ఉంటుంది. అది ఎక్కడుంది? అందరిలో ఆత్మ ఎక్కడుంది? ఆ హృదయ దేశంలో ఉంటుంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భగవంతుడు అందరి యొక్క హృదయ దేశంలో ఉన్నాడు. అక్కడుండి ఆయన చూస్తూ ఉంటాడు. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎంత చేస్తున్నారో, ఎట్లా చేస్తున్నారో అన్నీ చూస్తాడు. చూస్తూ వారు చేసిన దానికి ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఫలమత ఉపపత్తే. కర్మఫలం ఎవరి వల్ల వస్తుందంటే ఈశ్వరుడి వల్లనే వస్తుంది. నేను కర్మ చేస్తే నా కర్మ కదా నాకు ఫలాన్ని ఇస్తుంది అని అంటే కర్మఫలాన్ని ఇవ్వలేదు. ఎందువల్ల? కర్మ జడం. జడం ఎప్పుడు ఫలాన్ని ఇవ్వలేదు. ఏది ఇచ్చేది? చేతనం ఇస్తుంది. అది చైతన్యం. ఆ చైతన్యం ఈశ్వరుడు. కాబట్టి ఫలప్రదాత ఈశ్వరుడు అవుతాడు, కానీ కర్మ కాదు. నేను చేస్తున్నాను, నా కర్మ కొద్ది కదా వచ్చిందంటే ఈశ్వరుడు ఇచ్చేటప్పుడు ఆయన స్వతంత్రంగా ఎవరికి ఏమి ఇవ్వడు. మంచి ఇవ్వడు, చెడ్డ ఇవ్వడు. ఒకరికి మంచి ఇవ్వడు ఈశ్వరుడు, ఇంకొకరికి చెడ్డ ఇవ్వడు. ఆయన ఎప్పుడు ఉదాసీనుడు. అందుకని సాక్షి మాత్రుడు అని అంటారు ఆయన. సాక్షి అంటే లోకంలో ఇద్దరు కలహించుకునేటప్పుడు ఈ ఇద్దరికి ఏ సంబంధం లేనటువంటి మూడవ వాడు ఆ సమీపంలో నిలబడుకొని వీనిని వాడేమంటాడో వాడిని వీడేమంటాడో ఎంత చూస్తూ ఉంటాడు. సమీపంలో ఉంటాడు, దీని అంతా చూస్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. అంటే సాక్షికి ఎన్ని ఉంటాయి విశేషణాలు? 3. సమీపంలో ఉండడం, అదంతా తెలుసుకుంటూ ఉండడం, నిర్వికారంగా ఉండడం. ఏ వికారం లేదు. వీళ్ళలో వీళ్ళకి వికారాలు కలుగుతుంటాయి. వీడిని వాడు తిట్టాడు, వాడికి వీడు నన్ను తిడతాడా, నేను కొట్టాడు, వీడు నన్ను కొడతాడా, చూడు నేను ఊరి పోనిస్తానా వాడిని, వాడు ఒకటి కొడితే నేను 2 కొడతా అని చెప్పి వాడు వికారం కలిగి మళ్ళీ వాడు వీడిని కొడతాడు. వీడు నన్ను కొట్టాడు కాబట్టి నేను వాడిని కొడతాను, వాడు మళ్ళీ వాడు కొడతాడు. ఇట్లా పరస్పర వికారం కలిగి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ చూచేవాడుకుందే వాళ్ళ మనసులో ఏమైనా వికారం కలుగుతుందా? వీడు వాణిని కొడితే, వాడు వీనిని కొడితే వీడికి ఏమైనా వికారం కలుగుతుందా? మూడో వాడికే ఏమి నిర్వికారంగా ఉంటాడు, సమీపంలో ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. వాణిని లోకంలో సాక్షి అని అంటారు. ఫిర్యాదుకు పోతారు న్యాయాధిపతి దగ్గరికి ఈ కలహించుకున్న వాడిని. సరే వాడు నన్ను కొట్టాడు తిట్టాడు వీడు చెప్తాడు, లేదు వాడు నన్ను కొట్టాడు తిట్టాడు వీడు చెప్తాడు. న్యాయాధిపతికి అగమ్యగోచరం ఏం తెలియదు. సరే వీరిద్దరు ఇట్లా కలహించుకుంటూ ఉంటే మూడో ఎవడైనా ఒకడు సాక్షి ఉన్నాడా అని అడుగుతాడు. పలాని వాడు ఉన్నాడా పక్కన, ఇదేమని తెలుసు కదా, వాడు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు.
అప్పుడు న్యాయ తీర్మానం చేస్తాడు. ఆ రీతిగా పరమాత్మ కూడా అందరి హృదయ దేశంలో ఉండి ఏమి ఇంద్రియాలు, ఈ శరీరం, ఇవన్నీ ఏమేం పనులు చేస్తున్నాయో, మనస్సు ఎట్లా సంకల్పిస్తుందో, వాక్ ఎట్లా మాట్లాడుతుందో సంగతులన్నీ గ్రహించుకుంటూ ఉంటాడు. ఏమీ అనడు, చేయమని అనడు, వద్దని అనడు. కానీ ఏదేది చేసినాడు దాని దగ్గర ఫలాన్ని మాత్రం ముట్ట చెబుతూ ఉంటాడు. తెలిసిందా? అంతరంగమందు అపరాధముల చేసి మంచి వాని వెళ్ళని మనుజుడు ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరుగడా. మీరేమో తప్పు చేయాలని చెప్పి చాటుకు పోతారు, ఎవ్వరికి తెలియకుండా. మంచి బుద్ధిమంతుడుగానే ఉండాలి మళ్ళా పైకి అని పోతే వీళ్ళకెవరికి జనులకు తెలియకపోయినా దేవుడికి తెలియదా? తప్పకుండా వీడు పోకముందే అక్కడ ఉంటాడు ఆయన. వీడు పోకముందే ఉంటాడు, వీడు చేసిందంతా చూస్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు, నిర్వికారంగా ఉంటాడు, ఫలాన్ని ముట్ట చెప్పేస్తాడు. అందువల్ల మనం ఎంత రహస్యంగా పోయి చేసినా ఫలం మాత్రం తప్పకుండా వస్తుంది. మంచికి మంచి, చెడు చెడ్డకో చెడ్డ తప్పకుండా వస్తుంది. ఈ రహస్యాన్ని గమనించి మనం చేష్టను, వాక్కును, మనస్సును, సంకల్పాన్ని దిద్దుకున్నట్టయితే తప్పకుండా గొప్పవాళ్ళం అయిపోతాం. మనం బాగుపడాలంటే వీటిని మనం సంస్కరించుకోవాలా. మన చేష్టను సంస్కరించుకోవాలా, మన వాక్కును సంస్కరించుకోవాలా, మన సంకల్పాన్ని సంస్కరించుకోవాలా. అంటే ఇప్పుడు సంస్కరించుకుంటామో తప్పకుండా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ, బ్రాహ్మణులు కానీ అబ్రాహ్మణులు కానీ, హరిజనులు కానీ గిరిజనులు కానీ, విదేశీయులు కానీ విదేశీ ఎవడైనా కానీ, ఎవడు సంస్కరించుకుంటే వాడు బాగుపడతాడు, లేదా అధోగతి పాలవుతాడు. దీన్ని తప్పించడానికి బ్రహ్మదేవునికి చేత కాదు. తెలిసిందా? బ్రహ్మదేవుడు కూడా ఏం చేయలేదు, వీడు చేసుకున్నట్టే రాస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ లలాట లిఖిత రేఖ పరిమాష్టం న శక్యతే. ఇదంతా తెలుసుకుంటాడు బ్రహ్మదేవుడు, గీసి పారేస్తాడు. ఇక్కడ ఎట్లా ఉంటే అట్లా అనుభవిస్తూ ఉంటారు. తెలిసిందా? అందుచేత గమనించుకొని మనం వీటిని సంస్కరించుకుంటే గొప్పవాళ్ళం అవుతాం, లేదా అధోగతి అయిపోతాం. ఉన్న పరమ సత్యం ఇంతే, ఎవ్వరూ ఏం చేయలేదు. ఏం చేసినా తనకు తాను చేసుకోవాల్సిందే. శిరం ఆశయమానోపి విచ్ఛిద్య ఆశయత తర్హి ఉత్పాద్యమానా యోగస్య సంస్కారా యోగ సంస్కారా సమనంతరభావి విచ్ఛేదకాలీనై వ్యుత్థాన సంస్కారై అభిభూయేరన్. సరే చేస్తూ ఉంటాడు, కాసేపు చేసినాడు, మళ్ళీ ఏదో పనులు ఇంకో పాటిలో పోయినాడు, మళ్ళా వచ్చి కాసేపు చేసినాడు అని అంటే కాసేపు చేసినాడు మళ్ళీ వదిలేసినాడు కదా. ఆ వదిలేసినప్పుడు మళ్ళీ ఇతర లౌకిక సంస్కారాలు వచ్చి కూర్చుంటాయి లేదా విషయ సంస్కారాలు. అవి ఈ ఆత్మ సంస్కారం ఏదైతే దానికి విరుద్ధమైందవునా కదా, విరుద్ధమైంది. దీంతో అందువల్ల దీనివల్ల మాటి మాటికి అది విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది ఆ ఆత్మ భావన. అందువల్ల ఎట్లా చేయాలని అంటే ఇట్లా వచ్చేసి క్రమంగా ఆ సంస్కారం ఎక్కువ. వీడు అక్కడ కూర్చున్న దానికంటే లోకంలో తిరిగి తన కర్మలు చేసుకున్నటువంటి కాలం ఎక్కువగా ఉంటుంది. ఇది బలిష్టమవుతుంది. ఇది బలిష్టమై ఆ సంస్కారాన్ని నెట్టిపారేస్తుంది. అందువల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి ఏం చేయాలా? నైరంతర్యం, నిరంతరం చేస్తూ ఉండాలి. నిరంతరం అక్కడ కూర్చొని ఎట్లా చేస్తారయ్యా? 24 గంటలు ఇట్లే కూర్చొని చేస్తే వాడు అన్నం తినొద్దా, నీళ్ళు తాగొద్దా, జీవించవద్దా అని అంటే నువ్వు అన్నం తిను, నీళ్ళు త్రాగు, లఘుశంక తీర్చుకో, గురుశంక తీర్చుకో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడు, ఏం చేస్తున్నా సరే అది మనసులో నీకు ఉండాలా అని అంట. ఈ ఆసనం వేసుకుని కూర్చోవడమే కాదు, అది ఒకటి. దానిలో బలాన్ని సంపాదిస్తాడు. ఆ ఇతరులైన కార్యక్రమాలన్నీ వదిలేసి ఏకాంతంగా కూర్చొని ఏకాగ్రంగా మనస్సును చేసి తన దానిలో బలాన్ని సంపాదిస్తాడు. సంపాదించినటువంటి బలాన్ని ఉంది ఇతర కార్యాలు చేసేటప్పుడు కూడా ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆ బలంతో ఈ కార్యక్రమాల్లో కూడా ఆ భావన చేసే సామర్థ్యం అతనికి వస్తూ ఉంటుంది. ఆ రీతిగా ఇది ఇట్లా ఉన్న చేస్తారా అని అంటే చేసిన వాళ్ళే బాగుపడినారు, లేకపోతే లేదు అని చెప్పినారు. ఎవరు వాళ్ళు? ప్రహ్లాదుని గురించి భాగవతంలో చెప్పినారు. అట్లా ప్రహ్లాదుడు ఎట్లా భావించినాడు భగవంతుడిని అంటే చెప్పినారు. పానీయంబును ద్రావుచున్ను, నీళ్ళు తాగుతూ, గుడుచుచున్ను, భోజనం చేస్తూ, పానీయంబును ద్రావుచున్ను, గుడుచుచున్ను, భాషింపుచున్ను, ఇతరులతో మాట్లాడుతూ, హాస నిద్ర లీలాదుల సేయుచున్ను,
సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. చేస్తూ ఉంటాడు, అలవాటుగా చేస్తుండేది, ఎవరైనా పనులు చేస్తూనే ఉంటాడు. కానీ మనసు మాత్రం అక్కడ పెట్టుకొని ఉంటాడట. తింటూ ఉంటే, త్రాగుతూ ఉంటే, ఇతరులతో మాట్లాడుతూ ఉంటే, నవ్వుతూ ఉంటే, నిద్రపోతూ ఉంటే కూడా ఆ స్థితిలోనే ఉంటాడు. నిద్రలో కూడా ఆ స్థితిలో ఉంటాడు. ఆశ లీలా నిద్రాదుల సేవించం. నిద్రలో కూడా ఆ స్థితిలో ఉన్నాడని ఎడ తెలుసు? అప్పుడు ఏమీ తెలియదే అని కొందరు అడుగుతారు. ఎట్ట తెలుసును అని అంటే, తాను మేల్కొని ఉన్నప్పుడు ఆ భావంలో ఉన్నాడు కదా, ఆ భావంలోనే ఉంటూ ఉండగానే నిద్ర పట్టింది. నిద్ర పడేటప్పటికి ఏ భావంలో నిద్ర పడుతుందో ఆ భావంలోనే ఉండిపోతాడు. ఆ భావంలోనే ఉన్నాడని నీకు ఎట్ట తెలిసేది అంటే, లేవగానే అది స్ఫురిస్తుంది. ఏ భావంలో తాను ఉన్నాడో నిద్రలో ఆ భావం లేవగానే స్ఫురిస్తుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, ఈ భావంలోనే నిద్రలో కూడా ఉంటుంది తెలుస్తుందా. ఆ రీతిగా నిద్రలో కూడా ఉండేవాడు. లేస్తే కూడా ఆ భావమే స్ఫురించేది. ఆయన ఇప్పుడు నిద్రలో కూడా అక్కడే ఉన్నాడు అని అర్థం. ఆ రీతిగా సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరాయ్. ప్రపంచాన్నే మరిచిపోయేవాడట. అన్ని చేస్తూనే ఉంటాడు, ప్రపంచం అంటే స్ఫురించదు. ఆయన పరమాత్మే స్ఫురిస్తూ ఉంటాడు. ఎందుకని? సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుడు కాబట్టి. సత్కార ఆదర అనాదరే లయవిక్షేప కషాయాదయ ప్రసజ్జేరన్న. ఆదర భావంతో చేయాలి. సంతతము అంటే దీర్ఘకాలం చేయాలి, నిరంతరము చేయాలి. ఆ చేసే సాధన ఇంకా ఎట్లా చేయాలి? ఆదరపూర్వకంగా చేయాలి. అంటే ఇది చాలా ఉత్తమమైనటువంటి సాధన. పూర్వులు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ సాధన చేసే ఆ గొప్పతనాన్ని పొందినారు. దాన్నే మా గురువు గారు కూడా నాకు ఉపదేశించినారు, వారు అనుష్ఠించినారు. నేను ఈ సాధనను ఈ రీతిగా అనుష్ఠించినట్టయితే తప్పకుండా ఆ స్థితిని పొంది తీరుతాను. అటువంటి ఆదర భావన సాధన ఏందో ఉండాలి. అట్లా ఆదర భావం లేక అనాదర భావం ఏదో చెప్పినారు కానీ ఇదంతా ఎవరు చేస్తాడు? ఏదో అందరు పోతే నేను వేరే వేరేది అది ఇది తీసుకొచ్చి పెట్టారు. ఇది పెట్టిన తర్వాత మరి ఏం చేయాలా? చేయాలంటే మనకి వీలు కాదు. కాసేపు అట్లా వచ్చింది. అనాదర భావంతో ఎప్పుడైతే చేస్తాడో అటువంటి వానికి ఏమొస్తాయి? అనాదరే లయము, విక్షేపము, కషాయం ఈ మొదలైన దోషాలన్నీ ఆపాదిస్తాయి వాడికి. అక్కడ కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది, చిత్తం లయమైపోతుంది. కషాయం ఏ మనస్సు ఉంది, ఇతర విషయాలు ఎందుకు తిరుగుతూ ఉంటుంది. లేదు వాడికి లయం లేకుండా కాస్త జాగ్రత్తలో ఉన్నట్టయితే మనస్సు విషయాలు మిగిలిపోతుంది. కాబట్టి ఈ రీతిగా విఘ్నాలన్నీ వస్తాయి, కుదరదు. అందువల్ల ఆదరభావంతో ఎప్పుడైతే చేస్తాడో ఇవన్నీ కూడా లేకుండా పోతాయి. తస్మాత్ ఆదరేణ ఆసేవితవ్య దీర్ఘకాలాది త్రైవిధ్యేన ఆసేవితస్య సమాధే దృఢభూమిత్వం నామ ప్రబలతర దుఃఖేనాపి చాలయితం అశక్యత్వం. ఈ రీతిగా దీర్ఘకాలం, తర్వాత నిరంతరం, తర్వాత ఆదరభావం, ఈ మూడింటితో ఎప్పుడు సాధకుడు సాధనను సాగిస్తాడో ఆ సాధన దృఢభూమి, అది దృఢపడతాడు. అంటే అర్థమేంటి? ప్రబలతరమైనటువంటి దుఃఖం కలిగినా దానిలో కూడా వీడు చెలించకుండా అదే స్థితిలో ఉండగలుగుతాడు. అంత బలం వస్తుంది. అది దృఢత్వం అంటే. గొప్ప కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని అనుభవిస్తూనే ఆ స్థితిలోనే ఉంటాడు. ఈ కష్టం వచ్చినా కూడా ఆ స్థితిలోనే, ఆ స్థితి నుండి జారకుండా ఉంటాడు. అది దృఢత్వం అని అంటే. అంటే అది చెప్పినాడు, భగవద్గీతలో కూడా చెప్పినాడు ఈ విషయం. యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి చాల్యతే. ఏ ఆత్మతత్వం నందు ఉన్నటువంటి వాడు, యోగమునందు ఉన్నటువంటి వాడయి గురునాపి దుఃఖేన, పెద్ద దుఃఖం వచ్చి పడిపోయినప్పటికీ నా విచాల్యతే, వాడు ఏమాత్రం చెల్లించడు. సదాశివ యోగేంద్రుడు, సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారని ఇప్పుడు ఈ వ్యాఖ్యానం రాసింది ఆయనే. యోగ సూత్రాలకు నేను చదివి చెప్పే వ్యాఖ్యానం ఆయన రాసింది. ఆయన కావేరీ నదిలో కూర్చొని సంధ్యా సమయంలో బాగా ధ్యానం చేస్తూ ఉన్నారు. జరిగిన సంగతి చెప్పేది. చేస్తూ ఉండగా ఆ పైన ఎక్కడో పెద్ద వర్షం కురిసింది.
ఒకేసారి మంచి పెద్ద ప్రవాహం వచ్చేసింది. ఇక్కడేమి చినుకు లేదు, అక్కడ పెద్ద వర్షం కురిసింది, పెద్ద ప్రవాహం వచ్చేసింది. ఆ ప్రవాహంలో ఏమైపోయినాడు, ఆయన ఇసుకలో కూరుకుపోయినాడు. ఆ ప్రవాహం బాగా వచ్చింది. తర్వాత ఈ నదికి నీళ్లు బాగా వచ్చినప్పుడు ఈ రైతులు ఏం చేస్తారు, వాళ్ళు పంటలు పెట్టుకొని ఉంటారు. ఆ నది నుండి ఒక పక్క నుండి ఒక కాలువ తీసిపోయి ఆ పంటలు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ నీళ్లు. ఆ రీతిగా రైతులు కాలువ తీసిపోయినారు, చక్కగా పైరు పెట్టుకొని పండించుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఇంకొక 15 రోజులు అయితే పూర్తిగా పండిపోతుంది. ఆ సమయంలో ఇది ఎండిపోయింది నది. నది ఎండిపోతే ఏం చేస్తారు వాళ్ళు, కాలువ తీస్తారు. కాలువ తీస్తే కాలువలో నీళ్ళు వస్తాయి, ఆ నీటిని తీసుకుపోయి తడుపుకుంటారు. సరే దానికని ఆ ఇసుకను కాలువ తీయడానికి వస్తే వాడు తీస్తుంటే అందులో కూరుకొని ఉన్నాడు. అప్పుడు కొన్ని మాసాలు అయింది. ఇప్పుడు ఇది తీసుకుని తొలగించినారు, అది వేసిపోతూ ఉండేటట్టు అయినా అర్థమైందా. వీడు ఎంత కష్టం వచ్చింది చూడండి. ఇసుకలో కూరిపోతే మళ్ళా ఏమైనా బ్రతుకుతాడా మనిషి? కొన్ని మాసాలు, 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని మాసాలైనా చెక్కు చెదరకుండా ఉన్నాడు. అది చెప్తున్నాడు, యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి. ఏ స్థితి, ఏ యోగమునందు ఉన్నటువంటి వాడై గురునాపి దుఃఖేన, గొప్ప దుఃఖం వచ్చినప్పటికీ చెలించడం. అది అటువంటి స్థితి వస్తుంది. ఎప్పుడో ఈ 3 ఎప్పుడు అనుష్ఠానం చేస్తాడో, దీర్ఘకాలం, నిరంతరం, ఆదర్భం, ఈ 3 ఎప్పుడు సాధన చక్కగా అనుష్ఠిస్తాడో అప్పుడు అది దృఢభూమి. ఆ యోగం